టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. నిజంగా లేవంటారా? నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. అంటే వర్గాలు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గాలు ఏం ఉండవు. ఇవాళ ఇప్పుడు మేము అందరం కాదు చెప్పండి, లేవంటారా వర్గాలు? మీ వీడియో చాలా మంది చూస్తారు. వందల మంది వర్గాలు ఉండవంటే మన ప్రజలు అనుకోవటమే ఉన్నారు. మీకు ఇంత బలం ఉన్నా కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు ఎందుకు అంత బలం లేదు, పార్టీ గుర్తు లేదు. ఓకే, ఇవాళ నేను బలం ఉంది కదా అని చెప్పి ఇండిపెండెంట్ పోటీ గెలిచే స్థాయి కాదు. నేనే కాదు, ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు కూడా. తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ టీఆర్ఎస్ కాబట్టి ఆ పార్టీలో జాయిన్ అయ్యారు అన్నారు. అదే పార్టీలో కంటిన్యూ కాకుండా కాంగ్రెస్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది మీరు? అంటే తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ అంటే యాజిటేషన్లో చాలా మంది కష్టపడ్డారు. నాట్ ఓన్లీ టీఆర్ఎస్ పువ్వాడ అజయ్ కుమార్ గారు నాకు సోడా చైర్మన్ ఇస్తున్న మాట నన్ను పిలిచి అడిగారు, ఇస్తాన్నారు. అంటే ఇలా స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అది కాలేదు, అది లోపు ఎలక్షన్ వచ్చింది. స్టేట్ సెక్రటరీ ఇస్తానని చెప్పింది, అది కాలేదు. చాలా చేతి దాకా చాలా మిస్ అయ్యాయి. ఖచ్చితంగా కామర్తో మురళి గారికి ఫ్యూచర్ టార్గెట్ ఏంటి అంటే ఎమ్మెల్యే ఖచ్చితంగా వీడి అవసరం ఉంది, వీడిని నిలబెడితే గెలుస్తారు అనుకుంటే అక్కడ నిలబెట్టా పోతాను. నా లైఫ్లో ఇది జరిగి చాలా మంచి పని అయింది అన్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఫస్ట్ లైఫ్ టర్నింగ్ అంటే నేను టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి నా లైఫ్ టర్నింగ్. ఓకే, అప్పటి నుంచి నేను ఈ రోజు వరకు దీన్ని చూడలేదు. ఎమ్మెల్యే పువ్వాడ గారు కాబట్టి పువ్వాడతో ఉన్నారు, ఎమ్మెల్యే తుమ్మల గారు కాబట్టి తుమ్మల గారితో ఉన్నారు. కరోనా ఉన్న వ్యక్తితోనే ఉండాలని ఒక స్ట్రాటజీ యూజ్ చేశారు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. అది వాస్తవమా కాదు? ఇది వాస్తవం. దీంతో సూటి సమాధానం ఇది. ఎవరు నన్ను తప్పు పట్టడానికి కూడా. మురళి గారి మీద సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉందా లేదా? వ్యతిరేకత అంటే నేనేం బ్యాట్ చేసిన వ్యతిరేకత ఒకటి రాసి ఉండే పూలు ఏందే పొగరాదు కదా. ఆ నిప్పే ఆనందో పొగ ఆనందో మీరు చెప్పాలి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు అవకాశం ఇచ్చారా? టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు గారు అవకాశం. టీఆర్ఎస్ పార్టీ పార్టీ మీద టీఆర్ఎస్ పార్టీలో కూడా ఇచ్చే వ్యక్తులు కూడా ఉంటారు కదా. ఇప్పుడు నాకు రోల్ మోడల్ గాడ్ ఫాదర్ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారే. ఆయన చూసే రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి నేను విలువలతో కూడా రాజకీయం చేయాలని వచ్చిన. అందరు నచ్చాలని లేదు, అమర్థం ఉండదు. 100 మంది వచ్చిన. బిజినెస్ మ్యాన్ గా ఇష్టమా, పొలిటికల్ లైఫ్ ఇష్టమా? అంటే ఈ రెండింటికి ముడిపడి ఉంటుంది. పొలిటికల్ గా ఉండాలంటే ఫైనాన్షియల్ గా వెల్ ఉండాలి. ఇదంతా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కి ఎమ్మెల్యేగా నిల్చోవడం కోసం ఏర్పరచుకున్న సైన్యం అంటారా? నువ్వు నా తెల్లే ఉండు, నా ఫ్లెక్సీ పెట్టు, ఆ నాయకుడితో పోవద్దు, ఈ నాయకుడితో ఉండొద్దు. ఇప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో ఇప్పటికి వాళ్ళే అధికారంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారా లేదా? ఎట్లా చేస్తారు? ఇప్పటికి వాళ్ళే అధికారం, వాళ్ళకే పనులు అయితేనే లేదా? మీరు అదే అంటారా? ఇలాంటి నాయకులు ఉండి చేపిస్తారు. అదే అంటారు. వాళ్ళకి ఏమున్నాయి పనులు చేయడానికి? మొత్తం ఈ డివిజన్ లో ఏంటంటే చెప్పండి నాకు ఒకటి. ఇప్పుడు అక్కడ దాకా వద్దాం, చెప్పండి. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పాత కాంగ్రెస్ లీడర్స్ మీ మీద వస్తున్న కంప్లైంట్స్ ఏంటంటే చాలా వరకు మురళి గారు పాత కాంగ్రెస్ లీడర్స్ని డామినేట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఎక్కడ చూసినా కానీ మురళి అని కలవరిస్తున్నారు తప్ప పాత కాంగ్రెస్ లీడర్స్ని పట్టించుకోవట్లేదు. టోటల్ ఓవరాల్గా పార్టీలో మీ డామినేషన్ ఎక్కువైంది అని చెప్పి అంటున్నారు. అది వాస్తవమా కాదా? డామినేషన్ అనేది ఎవరు ఉంటుందండి. పార్టీలో ఎవరు పని చేస్తే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ వద్దు, వాస్తవమా కాదా? వాస్తవం చెప్తాను. అది పార్టీలో వాస్తవం కాదా తీసుకునే వాళ్ళు పడుతుంది. ఇప్పుడు నేను మ్యాక్సిమం టీఆర్ఎస్ పార్టీ వాడుకొని వదిలేసింది అని ఒక టాక్ నడుస్తుంది. అది వాస్తవమే అంటారా? నిజమేనది? అంటే ఒకటే అండి, ఏ పార్టీ కూడా ఎవరిని వాడుకోవడం అనేది మన అపోహే. మనం వాడుకుంటే నేను ఎక్కువ కష్టపడ్డా కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేస్తుంది అనుకుంటున్నారా? నేను రాగానే మాకెంబటే పదవి వస్తుంది అనేది రాలేదు, కానీ అవకాశం వస్తుంది మాత్రం అనుకుంటాను. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? ఫైన్ చాలా బాగుంది. ఎలా ఉంది సార్ ప్రజెంట్ పొలిటికల్ జర్నీ కానీ బిజినెస్ మ్యాన్ జర్నీ కానీ? పొలిటికల్ జర్నీ హ్యాపీ. నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు హ్యాపీగా ఉంది. ఓకే, బిజినెస్ జనరల్ గా ఎప్పటి నుంచి ఉన్నది కాబట్టి ఇబ్బంది లేదు, హ్యాపీ. అంటే మోస్ట్లీ సార్ కామన్ గా చెప్పాలి అని అంటే ఒక పర్సన్ కి ఒక దాంట్లోనే సక్సెస్ అనేది చాలా వరకు రావాలంటే కష్టపడాల్సి వచ్చింది. అట్లాంటిది మీకు టెక్స్టైల్ ఫీల్డ్ లో కానీ పొలిటికల్ ఫీల్డ్ లో కానీ రెండిట్లో కూడా సక్సెస్ఫుల్ పర్సన్ గా రన్నింగ్ అవుతున్నారు. ఆ సక్సెస్ కి రహస్యం ఏంటంటారు? అంటే హార్డ్ వర్క్ మెయిన్,
ఎందుకంటే బిజినెస్ లో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం మనం మార్చుకుంటూ పోవాలి. అంటే ఒక 30-40 years, అంటే 1988లో స్టార్ట్ చేశాను బిజినెస్. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ స్టైల్లో పోయింది. ఇప్పుడు వచ్చిన పరిస్థితుల్లో అంటే ఇప్పుడు మార్కెట్ ట్రెండ్కి అనుగుణంగా, అంటే ఎప్పుడైతే 2008-9 నుంచి ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ అవుట్లెట్స్ వచ్చినాయి, అంటే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇండియాలోకి, తెలంగాణలోకి మంచి కార్పొరేట్ సంస్థలు వచ్చాయి. అరవింద్, రేమాండ్, ఇట్లాంటి జాకీ ఇలాంటి ఈ స్టోర్స్ ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ అవుట్లెట్ అంటారు, ఈబిఓ అంటారు. ఎంబిఓ అంటే మర్చెంటైడ్ బ్రాండెడ్ అవుట్లెట్. మర్చెంటైడ్ బ్రాండెడ్ అవుట్లెట్ ఓన్ షాప్స్ పెట్టుకోవటం. ఈబిఓలు కన్వర్ట్ అయితే ఈజీ అనమాట. మనం ఉండకుండానే ఎన్ని బ్రాంచ్లు అని, అంటే జస్ట్ లైక్ కేఎఫ్సి చికెన్ సెంటర్ ఎట్లనో ఆ ఫ్రాంచైజీ మోడ్లోనే అందరు వచ్చారు కాబట్టి ఈ ట్రెండ్కి అనుగుణంగా పోయినాం కాబట్టి సక్సెస్ రేట్ బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మోస్ట్లీ మీ అంతటి మీకు ఒక టెక్స్టైల్ బిజినెస్ మ్యాన్గా ఇష్టమా, పొలిటికల్ లైఫ్ ఇష్టమా? అంటే పొలిటికల్ జర్నీ టెక్స్టైల్ అంటే ఇది రెండింటికి ముడిపడి ఉంటుంది. మామూలు టెక్స్టైల్లో మనం సక్సెస్ అయినాం కాబట్టి పొలిటికల్గా రాగలిగినాం. ఓకే, అంటే పొలిటికల్గా ఉండాలంటే ఫైనాన్షియల్గా ఉండాలి. ఫైనాన్షియల్గా లేకుండా పొలిటికల్గా అంటే పొలిటీషియన్గా రాణించలేరు అనేది నాకున్న అవగాహన. ఎందుకంటే ప్రతి ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మనకి ఫ్యామిలీకి సరిపోను, మనకి ఎక్స్పెండిచర్ సరిపోను, మనకి యువత బిజినెస్ వస్తుంది కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో స్వతంత్రంగా ఫ్రీగా మూవ్ కావచ్చు అనమాట. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉండి రాజకీయాల్లో చేయలేం. కాబట్టి రెండు జర్నీలు, అంటే నాకు ఇష్టమైనది బిజినెస్లోకి వచ్చిన తర్వాత నాకు ఇష్టమయ్యి నాకు సొంతంగా నాకు ఒక పార్టీ అంటే పార్టీలో రావాలి, పార్టీలో లీడ్ చేయాలనేది నాకు ఇష్టంతో వచ్చింది కాబట్టి రెండు ఎంజాయ్ చేస్తాను నేను. ఓకే, రెండు అంటే మీరన్న వర్షంలో చూసుకుంటే టెక్స్టైల్ అనేది కామర్త మురళి గారికి బ్యాక్ బోన్ లాంటిది అనమాట. కరెక్ట్, అంటే అదే కదా నాకు అంటే మదర్ లాగా, నాకు బిజినెస్ మదర్ లాగా ఉంటది. అది ఉంటేనే నేను ఇవాళ మరి రాజకీయాలకి ఫ్యూయల్ కావాలి కాబట్టి, ఆ వెహికల్ అయితే ఫ్యూయల్ కాబట్టి ఆ ఫ్యూయల్ అంతా నాకు టెక్స్టైల్ నుంచి వస్తుంది. ఇప్పుడు టెక్స్టైల్ నుంచి నేను గత 5-6 years నుంచి నేను డిటిసిపి లేఅవుట్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న దాంట్లో కూడా హ్యాపీ నేను. సో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా సక్సెస్, రియల్ ఎస్టేట్ లో కూడా ఇలా సక్సెస్ అయ్యాను. ఓకే, సో ఫ్యూచర్ లో కూడా ఇంకా చాలా వాటిల్లో అడుగు పెట్టాలి, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి వస్తే మీరు స్టార్టింగ్ జర్నీ పీడిఎస్యు నుంచి స్టార్ట్ చేశారు. ఇన్ కేస్ ఒకవేళ మీరు పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వాలంటే, పీడిఎస్యు అంటే చాలా కమ్యూనిస్ట్ భావాలకు సంబంధించినటువంటి కేటగిరీ. ఒకవేళ మీరు పొలిటికల్గా రావాలి అంటే అదే భావజాలంతో కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళాలి, కానీ డిఫరెంట్గా టీఆర్ఎస్లోకి రావాల్సినంత అవసరం వచ్చింది జర్నీ. అంటే నేను పీడిఎస్లో ఉన్నప్పుడు అప్పుడు మన ఏది ఎమ్మెల్యే పార్టీ రంగారావు గారు తీసుకెళ్లి ముదిగొండలో, మా ఊరు ముదిగొండ, అప్పట్లో 87-88లోనే మేము అక్కడ సిపిఎంఎల్ గద్దె కట్టాలని కూడా మేము అందరం కూడా అప్పుడు అంటే స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు అట్లా అనిపించి తీసుకెళ్ళాము. రంగారావు గారు వచ్చారు, అన్ని జరిగింది. అయితే ఆ తర్వాత మేము అనుకోకుండా స్టడీ కంటిన్యూ చేసుకుంటూ బిజినెస్ వచ్చిన తర్వాత ఆలోచన లేవు. ఆ తర్వాత తెలంగాణ యాజిటేషన్ వచ్చినప్పుడు కొద్ది తెలంగాణ జరుగుతున్న వాతావరణం, మనం కూడా తెలంగాణలో ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నాం, తెలంగాణ వాదులుగా ఉండి తెలంగాణ వాళ్ళకి ఈ సమైకాంధ్రలో ఎంత ఇబ్బంది, నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ, దీనివల్ల మన రాష్ట్రం మనం తెచ్చుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే దాంట్లో నేను దానికి బాగా ఆకర్షితున్నయ్యాను. ప్లస్ నాకు కూడా తెలంగాణ అంటే కొద్దిగా పిచ్చి ఉండే. ఆ పరిస్థితుల్లో తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో కూడా టీడీపీలో మా అన్నయ్య కాంటాక్ట్ చేసిండు ఒక వార్డు మెంబర్గా, ఏది ఖమ్మం భద్ర 11వ వార్డు, కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అప్పుడు అఫ్రోజ్ సమీనా గారి మీద, సిపిఎం మీద, అన్న టీడీపీ. కాకపోతే అప్పటి నుంచే మనకి టీడీపీతో అనుబంధం ఉంది, తుమ్మల నాగేశ్వర గారితో కూడా అనుబంధం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో అంటే టీఆర్ఎస్ పార్టీ కరెక్ట్ ఇది, తెలంగాణ వాతావరణం సృష్టించింది కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ జాయిన్ కావడం జరిగింది. సో తెలంగాణ వాతావరణం సృష్టించిందని ఒకే ఒక కారణంతోనే తెలంగాణ టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. అంతే. సో ఇప్పుడు చాలా వరకు కూడా బయట జనాలు అనుకుంటున్న దాని గురించే మేము ముందు నేను పెట్టాలనుకుంటున్నా. సో కామర్త మురళి గారు అంటే మోస్ట్లీ ముక్కుసూటి మనిషి, ఉన్నది ఉన్నట్టు కూడా ఓపెన్ గా మాట్లాడతారని చెప్పి ఒక టాక్ ఉంది. సో మా దాంట్లో మన పాడ్కాస్ట్ లో కూడా మీరు ఓపెన్ గా మాట్లాడతారు అనుకుంటున్నాను. మీరు ఏదైతే తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ టీఆర్ఎస్ కాబట్టి ఆ పార్టీలో జాయిన్ అయ్యారు అన్నారు, అదే పార్టీలో కంటిన్యూ కాకుండా కాంగ్రెస్ లోకి ఎందుకు రావాల్సి వచ్చింది మీరు? అంటే తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ అంటే యాజిటేషన్ లో చాలా మంది కష్టపడ్డారు.
నాట్ ఓన్లీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళతో పాటుగా కోదండరామ్ గారు కానీ, ప్రొఫెసర్ జయశంకర్ కానీ, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ చాలా మహామౌలు ఈ తొలి దశ ఉద్యమంలో చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మలి దశ ఉద్యమంలో 2001లో కేసీఆర్ గారికి అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టడానికి చంద్రబాబు ఇవ్వకపోతే ఆ రోజులలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అక్కడ ఉన్న జలదృశ్యంలో వారి జాగ ఇవ్వటం ద్వారా ఆ జాగ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ జాగాని ఆక్యుపించుకున్నారు. అంటే ఓన్లీ కేసీఆర్ ఒక్కళ్ళు తీసుకురాలే, ఒక టీఆర్ఎస్ పార్టీ ఒకటి తీసుకురాలే, ఉద్యమం చేసిన చాలా మంది ఉన్నారు, విద్యార్థులు ఎంతో మంది బలిదానాలు చేశారు. మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు మీరే అన్నారు కేసీఆర్ చేయబట్టే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ చేయడం ఆ వాతావరణం నేనేంటంటే ఎవరైనా ఆ వాతావరణం ఉన్నది పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ వేవ్ లో అందరు కూడా పట్టం కట్టారు. టిఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఆల్టర్నేటివ్ లేదు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలిసిందే. ఆ రోజు సోనియా గాంధీ గారు మనకి 2014లో మనకి ఒక బిల్ పాస్ చేసిండ్రు. మనకు ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. అదే స్వయంగా కేసీఆర్ గారు పోయి సోనియా గాంధీ గారితో చెప్పి ఆమెకి నమస్కరించి, కాళ్ళకి నమస్కరించి వాళ్ళందరూ పోయి ఫ్యామిలీతో పోయి ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు. అది అందరికీ తెలిసిందే. దాంట్లో ఎవరు కూడా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరి తెచ్చినాము అన్న ఇచ్చింది ఎవరు? కాబట్టి మనం ఆ పార్టీని వదిలిపెట్టి ఈ పార్టీలోకి రండి. నేను బీఆర్ఎస్ పార్టీలో నేను హ్యాపీగానే ఉన్నా. నేను వచ్చిన ఉద్దేశం ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు 2015లో అప్పుడు 2015 ఏప్రిల్ 22వ తారీఖున ఖమ్మం టౌన్ పార్టీ ఎలక్షన్ జరిగినప్పుడు 22 మంది పోటీ పడితే నాకు అవకాశం ఇచ్చారు. ఓకే. ఎందుకంటే మురళి అయితే మంచిగా ఉంటాడు, కొద్దిగా ఎక్కడ కూడా చిన్న అంటే పొరపాట్లు జరగకుండా చేస్తారని చెప్పేసి ఆ రోజు అవకాశం ఇచ్చారు. తర్వాత 2016లో ఎలక్షన్లో మార్చిలో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో నేను సార్ దగ్గర కడి సార్ కార్పొరేట్ నిలబడదాం అనుకున్నా అంటే నీ ఇష్టం 50 డివిజన్లు ఎక్కడ నిలబడి మురళి అన్నారు. అంటే అంత భరోసా ఉంచారు కాబట్టి ఆయనకు అవకాశం రేపు మొన్న 2023లో ఆయన గారికి మరి అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో మరి టికెట్ ఇచ్చే అవకాశాలు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు ఆయన గారిని ఢిల్లీ పిలిపించి రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ఖమ్మం పోటీ చేయమని అంటే తుమ్మల నాగేశ్వరరావు గారి ఆ టైంలో ఆయనకి ఖమ్మంలో పోటీ చేసే అవకాశం వచ్చినప్పుడు నాకు కూడా సారు నాకు ఇంత చేశాడు, సారు వల్లనే నేను ఈరోజు పార్టీలో ఒక రికగ్నిషన్ వచ్చింది, గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుకి మరి కారణం తుమ్మల నాగేశ్వరరావు గారు. అలాంటి తుమ్మల నాగేశ్వరరావు గారు నిలబడ్డప్పుడు నేను రావాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారి కోసం నేను పార్టీ మారడం జరిగింది. సో ఇప్పుడు మీరు అన్నారు చూసారా, నాకు 20 మంది పోటీల్లో ఉన్నా కానీ టౌన్ ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చారు అని. తుమ్మల నాగేశ్వరరావు గారు అవకాశం ఇచ్చారా, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది? తుమ్మల నాగేశ్వరరావు గారు అవకాశం ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మీద ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో కూడా ఇచ్చే వ్యక్తులు కూడా ఉంటారు కదా. ఇప్పుడు పార్టీ అంటే డైరెక్ట్ పోయి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఖమ్మం నియోజకవర్గానికి ఖమ్మం టౌన్ కి ప్రెసిడెంట్ కి డిసైడ్ చేయరు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేనా, అక్కడ ఉన్న మంత్రి, లేకపోతే అక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జా వాళ్ళు చేస్తారు. 22 మంది పోటీ పడ్డారు. దాంట్లో బీసీలకు ఇవ్వాలనుకున్నారు. బీసీలలో కొద్దిగా అత్యధిక జనాభా ఉన్నారు, దాంట్లో టాప్ 3లలో ఉన్న వాళ్ళని చూసి ఇచ్చారు. అన్ని రకాలు చూసిస్తారు. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరు పార్టీ కన్నా వ్యక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ విషయంలో. ఎస్, అంటే మీరు అనేది ఒకటి, పార్టీ వ్యక్తితో పాటు పార్టీ ఉంటాయి. ఇవాళ వ్యక్తి గురించే మారాను, దీంట్లో అబద్ధం చెప్పేది ఏం లేదు. ఆ రోజు నేను తుమ్మల నాగేశ్వరరావు గారి కోసం మారినంత మాత్రం ఇవాళ పార్టీకి లైజనింగ్ లేకుండా ఉండను కదా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే అజయ్ గారు వచ్చారు 2016లో. 2014లో ఆయన గారు కాంగ్రెస్ నుంచి గెలిచి 2016లో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఆయన గారితో 7 సంవత్సరాలు జర్నీ చేసి అంతకుముందు తుమ్మల గారితో ఉన్నారు 2016 దాకా. మా ఎమ్మెల్యే ఎవరంటే అజయ్ గారితో ఉండాల్సి వచ్చింది 2023 దాకా. మళ్ళీ ఇప్పుడు ఎవరయ్యా అంటే మాకు ఎమ్మెల్యే గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి తుమ్మల నాగేశ్వర గారితో ఉంటాం. అంటే ఇది పార్టీకి పాయింట్కి వచ్చారు. ఇప్పుడు మీరు పాయింట్కి వచ్చారు. సో ఎమ్మెల్యే పువ్వాడ గారు కాబట్టి పువ్వాడతో ఉన్నారు, ఎమ్మెల్యే తుమ్మల గారు కాబట్టి తుమ్మల గారితో ఉన్నారు. ఇక్కడ ఎటు చూసినా గానీ మురళి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎటు చూసినా అధికారంలో ఉన్న వ్యక్తితోనే ఉండాలని ఒక స్ట్రాటజీ యూజ్ చేశారు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. అది వాస్తవమా కాదు? అధికారానికి నేను వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తున్నదా? 2010 అక్టోబర్ 2023 అక్టోబర్ 15వ తారీఖున వచ్చా. ఆ రోజు కాంగ్రెస్ ఎవరైనా చెప్పగలిగారా అక్టోబర్ 15వ తారీఖు కాంగ్రెస్ వస్తని? అర్థమైపోయింది కదా. లేదు, పొలిటికల్ స్ట్రాటజీ మీకు ఉంటుంది. ఎవరు ఊహించలేరండి. కాబట్టి ఎవరు ఊహించడం అని ఎవరోళ్ళ కాదు. అది ఇవాళ నేను ఊహించి రాలేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు చేసిన గతంలో నన్ను లిఫ్ట్ చేశారు, నన్ను రాజకీయంగా నాకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన గారికి ఇలా అవసరం కాబట్టి వచ్చాను. ప్లస్ అట్లా అని చెప్పేసి పార్టీకి లైజనింగ్ లేకుండా వ్యక్తిగతంగా ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ మచ్చ జరిగి నేను 6.5 సంవత్సరాలు నేను టౌన్ పార్టీ ప్రెసిడెంట్ చేశాను. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి మచ్చ తెచ్చేది కానీ, చిన్న దందా కానీ, చిన్న పార్టీకి మరకపడే పని కానీ చేయలేదు. ఈ రోజు కూడా కాంగ్రెస్కి వచ్చే 1.5 సంవత్సరం అవుతుంది, ఏ రోజు చేయలేదు. అధికారంలో ఉండి
వచ్చిన తర్వాత వస్తే తప్పు. నేను కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత వచ్చినందుకు మీరు అన్నట్టు నిజం. ఏంది అధికార పార్టీకి వెళ్ళి పోతారండి. నేను అధికారం రాకముందు తుమ్మల నాగేశ్వరరావు గారు టికెట్ వచ్చినప్పుడు నిలబడతారు అన్నప్పుడు, టికెట్ కూడా కన్ఫర్మ్ కాలే, నిలబడతారు అన్నప్పుడు ఒక మంత్రిని ఒక అధికార పార్టీని వదిలిపెట్టి వచ్చా. ఎవరు వదిలిపెట్టి రారు. అదే అది లేదు నిజంగానే ఆడ బీఆర్ఎస్ పార్టీకి లేదు, ఎమ్మెల్యే అక్కడున్న ఎమ్మెల్యే మంత్రి ఓడిపోయినరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిండ్రు, మంత్రి అయినరు, అప్పుడు వస్తే మీరు అన్నది నిజం అవుతుంది. ప్రజలు అనుకోవటం కానీ ప్రజలు అయితే ఎవరు అనుకోలే. మీరు వచ్చినప్పుడు చాలా కొంతమంది ఎందుకన్నా ఇట్లాంటి పని చేస్తాను అన్నారు, కొంతమంది మంచి పని చేసిన అన్నారు. అది నేను ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, తుమ్మల నాగేశ్వరరావు గారు గెలుతారని ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దో రాదో తెలియదు, మంత్రి రైతులు అయితే తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో వచ్చిందంటే ప్రజలు అట్లా అధికార పార్టీ ఏది ఉంటే అది వస్తుందంటే ఎప్పుడు ఎవరికి వస్తుంది అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తుంది. కానీ నేను పార్టీ అధికారంలో రాకముందు తుమ్మల నాగేశ్వరరావు గారి టికెట్ కూడా కన్ఫర్మ్ కాకముందు తుమ్మల నాగేశ్వరరావు గారు కొరకపోయినా ఇది వాస్తవం. దీంట్లో సూటి సంపాదన ఇది, ఎవరు నన్ను తప్పు పట్టడానికి కూడా వీలు లేదు. ఓకే, మీరు అన్న ఎక్స్ప్లెనేషన్ బాగుంది సార్. అధికారంలోకి రాకముందే మీరు పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఎక్కువ అంటానికి కూడా రైట్స్ లేవు. ఓకే, ఇదంతా పక్కన పెడితే మీరు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో టౌన్ ప్రెసిడెంట్గా పోటీ చేశారు, కార్పొరేటర్గా గెలిచారు, ప్లస్ టీఆర్ఎస్ పార్టీ కోసం 60 డివిజన్స్ అహర్నిశలు కష్టపడి తిరిగి ఒక పార్టీని బలోపేతం చేశారు. ఇంత కష్టపడ్డా కానీ ప్రజల్లో ఉన్న ఒక టాక్ ఏంటంటే కామర్తోపు మురళీ గారిని మ్యాక్సిమం టీఆర్ఎస్ పార్టీ వాడుకొని వదిలేసింది అని ఒక టాక్ నడుస్తుంది. అది వాస్తవమే అంటారా? నిజమేనది? అంటే ఒకటే అండి, ఏ పార్టీ కూడా ఎవరిని వాడుకోవటం అనేది ఉండదు. మన అపోహే. మనం వాడుకుండాలని నేను ఎక్కువ కష్టపడ్డా పార్టీ నాకేమీ లేదు, అది తప్ప. చాలా ఈక్వేషన్స్ ఉంటాయి ప్రతి పార్టీలో. మనకి ఏమైనా పోస్టులు ఇవ్వాలన్నా, ఒక కార్పొరేటర్గా సీట్ ఇవ్వాలన్నా చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. మనకున్న విజన్ వేరే ఉంటుంది, వ్యూస్ వేరే ఉంటాయి, ప్రజలకున్న వ్యూస్ వేరే ఉంటాయి, కానీ నాయకుడికున్న వ్యూస్ వేరే ఉంటాయి. ఆయనకి అక్కడ ఉన్న వాతావరణంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వాలని ఇస్తారు. అంతేగాని వాడుకొని వదిలేయటం అంటే ఇవాళ ఎవరు రమ్మన్నారు పార్టీలోకి, నా ఇష్టమే వచ్చిన ఇవాళ నేనేదో కాంగ్రెస్ ప్రభుత్వం కమర్తం మురళి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం జరిగింది కానీ, కమర్తం మురళి లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టం జరిగింది కానీ అనేది ఉండదు. నేనే కాదు, ఎవరు లేకపోయినా కానీ ఏమి ఉండదు. పెద్ద సముద్రం పార్టీలు అంటే పెద్ద సముద్రం. పార్టీలో మనం చాలా చిన్న స్థాయి మంది. మనకి ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్రజలతో ఉండాలి, మనం సొసైటీలో మంచిగా ఒక రికగ్నిషన్ రావాలంటే కాబట్టి పార్టీకి వచ్చాం. అంతే తప్పితే మనం ఏదో తెల్ల టోకల్లో అబ్బరక కానీ నేనేదో మాయలు చేసి మంత్రాలు చేసి పార్టీలో లేకపోతే వ్యవస్థను మార్చే శక్తి ఎవరి దగ్గర లేదు. కాకపోతే వచ్చిన అవకాశం వాడుకుంటూ ఓపిక మాత్రం ఉండాలి. పార్టీలో ఉంటూ ఓపిక ఉండాలి. వస్తుంది ఖచ్చితంగా, ఏదో ఒకరు వస్తుంది. 5 సంవత్సరాలు రావచ్చు, 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలు. నేను ఒక 30 years రాజకీయాల్లో ఉంటాను, 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలు ఖచ్చితంగా నేను మంచి అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటాను. ఎలాంటి అవకాశం ఎక్స్పెక్ట్ చేస్తాను? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసిన తర్వాత డిగ్రీ చేయాలి, డిగ్రీ చేసిన తర్వాత జాబ్ చేయాలి, ఆ జాబ్ వచ్చిన తర్వాత ప్రమోషన్ రావాలి. అట్లనే రాజకీయాల్లో కూడా ఒక స్థాయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి ఇవాళ కార్పొరేటర్ ఉన్నారు, దీనికంటే పెద్ద పదవి రావాలని ఆలోచిస్తున్నారు. అసలు మెయిన్లీ మురళీ గారు ఏం ఆశించి రాజకీయాలు చేస్తున్నారు? రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా ఆశించి రాజకీయం చేస్తున్నారు. అది ఏ స్థాయి ప్రజాప్రతినిధి? కార్పొరేటర్, రేపు కార్పొరేట్ చైర్మన్, రేపు ఎల్లుండి ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రి. ఓకే, ఖచ్చితంగా అది నేనే కాదు, ఎవరు చేసినా అదే. ఇవాళ స్థాయి బట్టి ఇవాళ కార్పొరేటర్ ఉన్నా, రేపు డిప్యూటీ మేయర్ అవకాశం రావాలనుకుంటున్నాం. మొన్న 2016, 2023లో లేదు నామినేటెడ్ పోస్టులో క్యాబినెట్ మన కార్పొరేట్ చైర్మన్ రావాలనుకుంటున్నాం. అది వచ్చిన తర్వాత ఎమ్మెల్యే నిలబడాలనుకుంటారు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రి కావాలనుకుంటారు. ఇవన్నీ కామన్. అంటే అయిద్దా లేదా కాదు, మన ఊహైతే ఉండాలి, ఆలోచన ఉండాలి, కళ్ళు ఉండాలి, అది సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు కూడా చేయాలి. అసలు మెయిన్లీ మిమ్మల్ని మీ మనసులో మాట ఓపెన్ గా మా పాడ్కాస్ట్ ద్వారా మన టచ్ స్టూడియో ద్వారా తెలియాలనుకుంటున్నాం. కామర్తోపు మురళీ గారికి ఫ్యూచర్ టార్గెట్ ఏంది అంటే మీరు ఏమంటారు? ఎమ్మెల్యే ఖచ్చితంగా. ఒకవేళ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఖమ్మం 1-2 అయ్యే అవకాశం ఉంది ఎక్కడైనా. ఇప్పుడు ఖమ్మం అనే కాదు, నేను మా కమ్యూనిటీ నుంచి 33 జిల్లాలు తిరుగుతున్నా. మా కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్న దగ్గర పార్టీ పరిస్థితిని బట్టి, ఆ రోజున్న వాతావరణం బట్టి, ఒక నాయకులు అప్పుడున్న నాయకులను బట్టి వీడి అవసరం ఉంది, వీడిని నిలబెడితే గెలుస్తారు అనుకుంటే అక్కడ నిలబెట్టే పోతా. ఇది 1-2 అనేది ఏం లేదు. అక్కడ బీసీలకు రేపు రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్లు వచ్చి ఇప్పుడు మహిళలకు ఎట్ట వచ్చిందో రేపు కూడా బీసీ కులగన్న జరిగింది. మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది. రేపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా కులగణన చేసిన తర్వాత బీసీల సంఖ్య 50-60% ఉన్నారు. బీసీలకు కూడా ఎస్సీ ఎస్టీ లాగానే రిజర్వేషన్లు ఇవ్వాలి. 33% ఆ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు వచ్చే అవకాశాలు కూడా వస్తాయి. ఈ రోజు నేను కార్పొరేటర్ అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్లు చేయబట్టి 33% రిజర్వేషన్లు చేయబట్టి నాకు అవకాశం వచ్చింది. అలాంటి చాలా మంది
బీసీలు ఇవ్వాలి, కార్పొరేటర్ అయినారు. అదే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేయకపోతే ఈ రోజు నాలాంటోడు కావడం కష్టమే. ఎందుకంటే ఒక జనరల్ సీట్ లో బీసీలో కానీ ఎస్సీ ఎస్టీలకి అవకాశాలు ఉన్నాయి, బీసీలకి జనరల్ సీట్లు నిలబెట్టే సత్తా ఉండదు. అవతల బలమైన నాయకుడు ఆర్థికంగా ఉంటారు కాబట్టి అతన్ని ఢీ కొట్టాలంటే మన వల్ల కాదు. కాబట్టి బీసీలకి ఇవాళ రిజర్వేషన్లు ఇచ్చిండే వల్ల నాలాంటి ఎంతో మంది, అది ఎన్టీ రామారావు గారి పుణ్యం వల్లనే ఈ రోజు ఇంతమంది కార్పొరేటర్లు కానీ, చిన్న చిన్న ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ అయినారంటే కారణం ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకుని ఇది ఓపెన్. సో 2028లో మురళి గారిని ఎమ్మెల్యేగా చూడబోతున్నాం అనమాట. 2028, 2033, 2038 అనేది కాదు, నాకు ఒక అవగాహన ఉంది. అది ఎప్పుడు వస్తుందో. ఇప్పుడు నేను ఆ స్థాయికి రాగలగాలి, ఆ స్థాయికి ఉండి ఆ స్థాయిలో కమర్తం మురళి పోటీ చేస్తే గెలుస్తాడు అనుకొని పార్టీ అనుకున్నప్పుడు అవకాశం వస్తుంది. నేను నిలబడాలి, నాకు ఇక్కడ టికెట్ ఇవ్వాలంటే పార్టీ గుర్తించి, అంటే చాలా వరకు కూడా ఇప్పుడు అవకాశం వస్తే అని అంటున్నారు కదా, చాలా వరకు జనాల్లో కూడా ఈ ఖమ్మం పట్టణంలో ప్లస్ ఎక్కడికి పోయినా కానీ, ఇప్పుడు మీరు అన్నట్టు 33 జిల్లాలలో తెలంగాణ వైడ్గా ఎక్కడ చూసుకున్నా కానీ మీరంటే అందరికి నోటెడ్. చాలా వరకు మురళి గారు అనగానే మురళి అన్నని పలకరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కడ వచ్చినా పోటీ చేస్తాను మీరే అంటున్నారు. సో వాళ్ళు కూడా మీరు జనాల్లోకి రావాలి, ఎమ్మెల్యేగా నిల్చోవాలని కూడా కోరుకుంటున్నారు. మీకు ఇంత బలం ఉన్నా కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు ఎందుకు అంత బలం వేరు, పార్టీ గుర్తు వేరు. ఓకే, ఇవాళ నేను బలం ఉంది కదా అని చెప్పి ఇండిపెండెంట్ పోటీ గెలిచే స్థాయి కాదు మనం. నేనే కాదు, ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు కూడా ఎంత హోల్డ్ ఉన్నా మనం ఎంత మన స్థాయి ఇప్పుడున్నది, కొత్తగా వచ్చినాం రాజకీయాలకు 11 ఏళ్ళు అయింది. ఇప్పుడున్న స్థాయిలో ప్రజలు ఎంత ఇష్టపడ్డా కానీ దాన్ని మన వైపు ఓటు మలుచుకోవాలన్నా ఒక పార్టీ అండ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్న గుర్తు ఉండాలి, ఒక హస్తం గుర్తు మనకు ఉండాలి. గుర్తు మీద గెలవాల్సిందే తప్పితే మన సొంతంగా గెలవటం అనేది నాకున్న రాజకీయంగా అనుభవంతో చెప్తున్నా. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేదో సొంతంగా పెట్టి గెలిచే స్థాయి కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక హస్తం గుర్తు ఉంటే ప్రజలు ఒక 35% హస్తం గుర్తు వైపు, గుర్తు పార్టీ వైపు ఉంటారు. నాకు ఉన్న పరిచయాలు 2%, 5% అవి ఉపయోగపడితే యాడ్ అవుతాయి తప్పితే వితౌట్ పార్టీ సపోర్ట్, వితౌట్ పార్టీ సింబల్ గెలవడం కష్టం అనేది నాకు. ఓకే, మీరు అనేది మాట వాస్తవం. ఎందుకంటే పార్టీ సింబల్ కానీ, పార్టీ సపోర్ట్ కానీ, ఇండిపెండెంట్ గెలవడం అనేది రిస్క్తో కూడిన పని. సో బ్యాక్ టు ఖమ్మం పాలిటిక్స్కి వస్తే, మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2023 అక్టోబరు. ఇప్పుడు అది 3 నెలలు, ఇది ఒక 18 months అవుతుంది. ఓకే, 18 months అవుతుంది. 18 monthsలోనే పాత కాంగ్రెస్ లీడర్స్ అనే ఒక వర్గం ఒకటి క్రియేట్ అయింది. మీరు కొత్త కాంగ్రెస్ లీడర్స్ కిందకి వస్తున్నారు. పాత కాంగ్రెస్ లీడర్స్ మీ మీద వస్తున్న కంప్లైంట్ ఏంటంటే, చాలా వరకు మురళి గారు పాత కాంగ్రెస్ లీడర్స్ని డామినేట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఎక్కడ చూసినా కానీ మురళి అని కలవరిస్తున్నారు తప్ప పాత కాంగ్రెస్ లీడర్స్ని పట్టించుకోవట్లేదు. టోటల్ ఓవరాల్గా పార్టీలో మీ డామినేషన్ ఎక్కువైంది అని చెప్పి అంటున్నారు. అది వాస్తవమా కాదా? డామినేషన్ అనేది ఎవరిది ఉండదండి. పార్టీలో ఎవరు పని చేస్తే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ వద్దు, వాస్తవమా కాదా? వాస్తవం చెప్తాను. అదే పార్టీలో వాస్తవం కాదా అంటే తీసుకునే వాళ్ళు బట్టి ఉంటది. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అట్లే పనిచేసా, కాంగ్రెస్ ఉన్నప్పుడు పనిచేసా. నాకేం టౌన్ పార్టీ ప్రెసిడెంట్ లేదు, నేను తీసుకోవట్లేదు. అక్కడ గతంలో ఉన్న నాయకులతోటే మేము నడిపిస్తాను. ఇప్పుడున్న దుర్గాప్రసాద్ గారు, జావేద్ గారు ఉన్నారు, వాళ్ళు యాక్టివ్ ఉన్నారు, వాళ్ళు పార్టీ కోసం 10 సంవత్సరాలు చేసి వాళ్ళు. ఇంకోటి పాత కొత్త అంటే వాళ్ళ వర్గాలు ఏమి ఉండవు. ఇవాళ ఇప్పుడు మేము అందరం చెప్పండి, లేవంటారా వర్గాలు? మీ వీడియో చాలా మంది చూస్తారు. 100 మంది వర్గాలు ఉండవండి. మనం ప్రజలు అనుకోవటమే. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు వర్గాలు అంటే తుమ్మల నాగేశ్వర గారికి ఒక వర్గం, లేకపోతే ఇంకొక నాయకుడు వర్గం. మన ఎవరితోటి ప్రతి నాయకుడితోటి కూడా కొంత కోటరీగా కొంత నాయకులు ఫాలో ఉంటారు, అంటే ఫాలో అవుతుంటారు. దాన్ని వర్గం అనుకుంటే అట్లా ఇప్పుడు నేనున్నా ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారితో జర్నీ ఉంది నాది. నేను పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ బట్టి గారి దగ్గరికి పోయి నాకు అవసరం పోతా పని చేయించుకుంటా. అంత మాత్రాన్ని ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారితో ఉన్నంత మాత్రం బట్టి గారు పొంగులేటి గారి దగ్గరికి పోయి నేను కమర్తముల్లి ఆయన వర్గం కాబట్టి బట్టి గారు కానీ పొంగులేటి గారు నన్ను రానియకపోవడం ఉండదు కదా. కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంటే పోతాం. ఇలా ఎక్కువ అవసరాలు ఉండేది ఏంటంటే ఏ నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ మంత్రితో అవసరాలు ఉంటాయి. అంతే తప్పితే ఇప్పుడు ఇంకోటి వర్గాలు అనేవి ఎప్పుడు కూడా వ్యక్తితో ఫాలో ఉంటాయి. మీరు అన్నట్టుగా పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అంటే ఇప్పుడు 18 నెలలు అయింది. పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అన్ని కలిపితేనే ఇవాళ
ఒకటైంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ, పొంగులేటి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ రేంజ్ లో ఉన్న వర్గాలు వాళ్ళకి వర్గం కాదు అనేది, అందరు కలిస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చింది అంటున్నా. ఇవాళ అధికారం రావడం ముఖ్యంగానే ఇవాళ పాత కొత్త ఏముంటది, ఇవాళ పదవులు వచ్చినాయి. మీనాక్షి నటరాజన్ గారు 2017 కంటే ముందు ఒకటి, 2017 నుంచి పార్టీ అధికారంలో రాకముందుకు వచ్చిన వాళ్ళు ఒక వర్ది, తర్వాత 2019, 2023 తర్వాత అధికారంలోకి వచ్చింది ఒకటి, ఏబిసి దేశం అని చెప్పి మన పేపర్లో చూసాం. వారికి ఉన్న విజన్ అది, వాళ్ళకి ఎట్లా ప్రయారిటీ తీసుకోవాలని పార్టీ ఉంటది. ఇప్పుడు మీరు అన్నారు కదా నటరాజన్ గారు వర్గాలు చేశారు, ఏబిసి అని డివైడ్ చేశారు అన్నారు కదా, మీరు ఏకి వస్తారా, బికి వస్తారా, సికి వస్తారా? నేను బిఫోర్ ఎలక్షన్ ముందు వచ్చాను. నేను బిఫోర్ ఎలక్షన్ లో పదవిలోకి రాకముందు వచ్చాను కాబట్టి నేను ఎలక్షన్ ముందు వచ్చా కానీ 2017, 2023 కంటే ముందు వచ్చా కానీ సెకండ్ కేటగిరీలో ఉంటాం మేము. ఓకే, బి కేటగిరీలో మేము వచ్చిన నాతో పాటు వచ్చిన 15-16 మంది కార్పొరేట్. ఈ లెక్కన తుమ్మల గారు కూడా బి కేటగిరీ అంతే కదా. ఓకే, పొంగులేటి గారు కూడా అందరు అంతే, బిఫోర్ వచ్చారు వీళ్ళందరూ ఎలక్షన్ కి. సో ఇప్పుడు మీరు అన్నట్టు వర్గాలు లేవు అని అంటున్నారు కదా, నిజంగా లేవంటారా? నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. అంటే వర్గాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గం అంటే ఏంది, నాకు అర్థం కావాలి. వర్గం అంటే మీనింగ్ వర్గాలు అని అంటే మోస్ట్లీ ఇప్పుడు మీరున్నారు, కామర్త మురళి గారికి ఒక సామ్రాజ్యం ఉంది, సపరేట్ వర్గం. తుమ్మల గారికి ఒక సామ్రాజ్యం ఉంది, సపరేట్ వర్గం. అట్లా పలానా రాకేష్ కి ఒక వర్గం ఉంది, సపరేట్ గా ఒక వర్గం. అట్లా డివైడ్ అయిపోయి విభజించు పాలించు కింద మీరు వెళ్తున్నారా లేదా? డివైడింగ్ రూలింగ్. నేను ఇందాక అదే చెప్తున్నా, నాయకుడితోటి ఉన్న వాళ్ళందరూ తుమ్మల నాగేశ్వర గారిని ఫాలో అయ్యే వాళ్ళందరూ తుమ్మల నాగేశ్వర గారికి వెళ్ళి తిరుగుతారు. అది వర్గం అనుకుంటే మనం అదే. ఇప్పుడు మీరున్నారు, మీకు ఒక నాయకుడు ఇష్టం, మీ ఆ నాయకుడితో పని చేస్తుంటారు, ఎందుకంటే ఈజ్ ఉంటది. ఆ నాయకుడితో పనిచేసి ఈజ్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, క్లోజ్నెస్. ఇప్పుడు ఇంకోటి, మీకు ఏమైనా పని వచ్చారు, మీరు ఖమ్మం నియోజకవర్గం ఉంటే తుమ్మల నాగేశ్వర గారి దగ్గరకు వస్తేనే మీకు పనులు అవుతాయి. మధ్యన అనుకో బట్టి గారితో ఉంటేనే పని అవుతుంది, పాలేరు అనుకో పొంగిలేటి గారితో ఉంటే పని అవుతుంది. అంటే పని అవుతుంది అంటే మీరు ఏమన్నా సీఎం రిలీఫ్ ఫండ్ లో ఇవో క్యాస్ట్ డెత్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలాంటివి అండి. ఖమ్మంలో పని పోయి పాలేరులో అడగలేము, పాలేరులో పోయి మదర్లో అడగలేము. కాబట్టి ఏ నాయకుడితో ఉంటే ఆ నాయకుడితో లైజనింగ్ ఉంటది కాబట్టి వాళ్ళతో తిరుగుతారు కాబట్టి వర్గం అని మనం అనుకుంటున్నాం. కానీ అట్లా కాదు. పార్టీ ఇదే పార్టీ కాదు, బీఆర్ఎస్ లో అయినా, మన టీడీపీలో అయినా, ఏ పార్టీలోనైనా ఎవరైతే ఎమ్మెల్యే మంత్రో లేకపోతే ఉన్నతో ఫాలోయింగ్ ఉంటది. ఆ ఫాలోయింగ్ బట్టి మనం వర్గాలు అనుకోవద్దు, ఖచ్చితంగా ఉంటది. ఒక నాయకుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటది. ఆ నాయకుడితో తిరుగుతున్నప్పుడు తుమ్మల నాగేశ్వర వర్గం లేకపోతే పొంగులేటి గారి వర్గం, బట్టి గారి వర్గం అనుకుంటే అది వర్గాలని జనాలు అనుకుంటారు, కానీ ఆ ఫాలోయింగ్ అని మేము అనుకుంటారు. నా ఉద్దేశంలో ఫాలోయింగ్. ఫైనల్ గా ఒక క్లారిటీ అయితే ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీలో కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ అనే నినాదం నడుస్తుందా నడవట్లేదా? అంటే నడుస్తుందా నడవట్లేదా? నడుస్తున్నా నడవటం ఉండదండి. వాళ్ళు పాత కాంగ్రెస్ అంటే 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాల్లో పార్టీ అధికారం లేకపోయినా చెప్పే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు మేమందరం జాయిన్ అయిన తర్వాత పార్టీలో ఇవాళ పార్టీ కూడా మరి మమ్మల్ని తీసుకుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇష్టంతో తీసుకుందా వద్దని చెప్పిందా? మమ్మల్ని ఇష్టంతో తీసుకుందా? ఎందుకు తీసుకుంది? బలం చేకూరాలని, అధికారంలో నిలబడాలని. 10 ఏళ్ళు అధికారం లేదు, వీళ్ళందరినీ జాయిన్ చేసుకోవాలని చెప్పేసి తీసుకున్నది. మనం పోయినాం, ఇవాళ పార్టీ బలపడ్డది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ నాయకులు మంత్రులు అయ్యారు. మరి ఇలా పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని మనం ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ లో కూడా ఉద్యమం చేసిన వాళ్ళందరూ ఉద్యమకారులు అనేది సపరేట్ గా మనమే విభజించినాం. మరి వాళ్ళు ఇప్పుడు అందరు కలిసే ఉన్నారు, దీంట్లో మేము అందరం కలిసే ఉన్నాం. మన జనాలు అనుకోవటం ఏంటంటే పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్. పాత కాంగ్రెస్ అంటే 2023లో మేము రాకముందు వాళ్ళు 10 ఏళ్ళలో లేకపోతే 20 ఏళ్ళలో ఉన్న వాళ్ళందరినీ మనం పాత కాంగ్రెస్ గా మేమే అంటాం. వాళ్ళు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అని మేమే అంటాం. దాంతో మాత్రాన వర్గాలు కాదు, ఇది కాదు. మేమైతే పాతగాం కదా, వాళ్ళేగా పాత కాంగ్రెస్. మేము కొత్త కాంగ్రెస్ అంటే మేము కొత్తగా వచ్చినాం కాబట్టి 2023 కొత్త కాంగ్రెస్ అంటారు. దాంట్లో అనటంలో మాటలు అనుకోవడానికి ఒక పలానా వాళ్ళు పాత కాంగ్రెస్, పలానా కొత్త కాంగ్రెస్ అంటారు. అంతా కాంగ్రెస్ కదా, పాత కొత్త. మీరు ఇప్పుడు పాయింట్ కి వచ్చారు కదా, ఇదే నేనంటే ఓపెన్ గా మాట్లాడతాను, ఓపెన్ కావద్దన్నా. అయ్యో, ఎందుకు అనంటే ఇప్పుడు చాలా వరకు ఒక సామెత వాడతారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లయిపోయిందంటే వాళ్ళ డిస్కషన్ ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు మీననా ఏదో అంటారు చూసారా, ఆ వ్యవస్థనే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళని ఎక్కువ పట్టించుకుంటున్నారు, వాళ్ళు ఒకటి కాబట్టి ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకే ఇస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్క సాధారణ కార్యకర్త డివిజన్ లెవెల్ నుంచి మండల లెవెల్ దాకా కూడా ఇదే నడుస్తుంది. అది వాస్తవమా కాదంటారా? అంటే పాతవాన్ని పట్టించుకోవటానికి ఇప్పుడు వచ్చిన పదవులే ఉంది. ఖమ్మానికి
సుడా చైర్మన్ ఉంది, లైబ్రరీ చైర్మన్ ఉంది, ఇంకా మిగతా ఖమ్మం నియోజకవర్గానికి వచ్చిన పదవులు ఒక్కట్లేవు. టౌన్ పార్టీ కమిటీ లేదు. మరి ఎవరిని ఇగ్నోర్ చేశారు? పాత కాంగ్రెస్ ఇగ్నోర్ చేశారు అనడానికి మనం నిజంగానే ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకి ఏమైనా ఇచ్చారు అంటే ఇవి నిజంగానే వాళ్ళ పాత వాళ్ళు వదిలిపెట్టి, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రతిదీ తీసుకోవాలంటే ఒక కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళకున్న అర్హతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాదని చెప్పి కొత్త వాళ్ళకి ఏమైనా ఇచ్చారు అనుకో, మీరు అన్నట్టుగా అరే పాత వాళ్ళని పట్టించుకోవాలి, తుమ్మనాశ గారు కొత్త వాళ్ళని పట్టించుకున్నారు. ఇప్పుడు అది పక్కన పెట్టండి, మీరు అన్నట్టు పదవుల గురించి కాదు. ఇగ్నోరింగ్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గా తుమ్మల గారు ఖమ్మం వస్తే కాల్ చేసేది ఎవరికి? రాయల నాగేశ్వరరావు గారికో, ఒక మీకో, లేదు అంటే కొత్తగా వచ్చిన మేయర్ గారికో. వీళ్ళకి ఏమనంటే మేయర్ గారు అంటే ప్రోటోకాల్ అంటారు, ఇంకా రాయల నాగేశ్వరరావు గారు ప్రోటోకాల్ అంటారు. వీళ్ళందరూ ఎవరు? కొత్తగా వచ్చిన వాళ్ళే కదా, పాతున్నోళ్ళు కాదుగా. ఇప్పటికీ తుమ్మల గారి కాన్వాయ్ లో పాత కాంగ్రెస్ లీడర్స్ ఎవరు ఎక్కువ ఉన్నారు? ఒక పువ్వాల దుర్గాప్రసాద్ గారు తప్ప. ఇప్పుడు జావేద్ గారు తిరిగినప్పుడు జావేద్ గారు ఎలక్షన్ అప్పుడు మొత్తం తిరిగినప్పుడు జావేద్ గారే ఉన్నారు. దుర్గాప్రసాద్ రీసెంట్ గా రాయల నాగేశ్వర గారు చాలా పాత కాంగ్రెస్ ఎమ్మెల్సీకి పోటీ చేశారు ఆయన. ఇప్పుడు మేయర్ గారు ప్రోటోకాల్ ఉంది. ఇప్పుడు తర్వాత ఖమ్మం వచ్చినప్పుడు ఎవరికి కూడా ఫోన్ చేయటం అనేది తుమ్మల నాగేశ్వర గారికి గతంలో లేదు, ఇప్పుడు లేదు, రాబోయే రోజులు ఉండదు. ఫోన్ చేసి రీసెంట్ గా చూసుకోండి, పబ్లిక్ గా మైనారిటీ నాయకులందరూ కనీసం మేము మాట్లాడదా కూడా ఆగరా అని చెప్పి మినిస్టర్ గారి మీద నిరసన చేశారు. మినిస్టర్ గారు ఉన్నప్పుడు చేయలేదు, పోయిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. మినిస్టర్ గారిని అడగలేదు. జరిగిందా లేదా? 100 ఉంటాయి అన్న కింద. నేనేమంటానంటే 100 మాట్లాడతారు కింద, ప్రధానికి సమానం చెప్పలేదు. ఎందుకంటే అది ఎవరైనా నాయన రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్. ఆయనకి ఇప్పుడు మన ఒక్క నియోజకవర్గం జరగలే, ఇది నియోజకవర్గ మీటింగ్. ఖమ్మం టౌన్ మీటింగ్ కాదు, టౌన్ పార్టీ మీటింగ్. మనం గమనించాలి, అది నియోజకవర్గ మీటింగ్, టౌన్ పార్టీ మీటింగ్. టౌన్ పార్టీ మీటింగ్ అంటే టౌన్ పార్టీలు అందరూ మాట్లాడతారు, కార్పొరేట్లు మాట్లాడుతారు, అందరూ మాట్లాడతారు. అక్కడ నియోజకవర్గ మీటింగ్ ఉన్నప్పుడు ఆయన రాజేందర్ రెడ్డి గారు వచ్చినప్పుడు దుర్గాప్రసాద్ గారు బయట నియోజకవర్గాల్లో కూడా అట్లే కండక్ట్ చేశారు. ఒక 2-3 మాట్లాడి ఇది ఒక దంపుడు స్పీచ్ ఇవ్వడానికి రాజకీయ మీటింగ్ కాదు, అది పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పెట్టిన మీటింగ్. అక్కడ ఖమ్మం టౌన్ పార్టీ మీటింగ్. చాలా మందికి అవగాహన లేకుండా మాట్లాడతారు. టౌన్ పార్టీ మీటింగ్ అంటే టౌన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఓకే, ఇదంతా పక్కన పెడదాం అండి. ఒక క్వశ్చన్ ఉన్నట్టు ఒప్పుకోవాలి మీరు. మురళీ గారి మీద సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉందా లేదా? వ్యతిరేకత అంటే నేనేం బ్యాడ్ చేసిన వ్యతిరేకత ఉంటది? వ్యతిరేకత లేదా పేపర్స్ లలో మీ గురించి రాపిస్తున్నారంటారా? ఇప్పుడు ఒకటే అండి, పేపర్ లో రాయటానికి వచ్చిన పేపర్ బట్టి ఉంటది. పేపర్ ఒక బ్రాండ్ పేపరు 4-5 పెద్ద పేపర్లో రాసారంటే నిజాలని నమ్మాలి. ఎవరిది పడితే వాళ్ళు కూర్చొని యూట్యూబ్లో రాసి మురళీ గారి గురించి ఒకటి రాసిండు, 16 కోట్లు మున్సిపాలిటీ సుడా నిధులుకి. నేను 16 కోట్లు కదా, 16 ఎవడికి దాని ఏంటంటే 16 పైసలు కూడా మున్సిపాలిటీ నుంచి డబ్బులు రావు. నిప్పులు ఏందే పొగరాదు కదా. ఆ నిప్పు ఆడుందో పొగ ఆడుందో మీరు చెప్పాలి. ఇప్పుడు 16 కోట్లు కదా, 16 పైసలు సుడా నిధులు అనేవి సుడా వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఆ సుడా నిధుల్ని 16 కోట్లు ఖమ్మం కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం పెట్టాలని చెప్పేసి ప్రపోజల్. నాది కాదు, అది మంత్రిది. వాడెవడో తలకాయ లేనోడు. మీకు సుడాకి సంబంధం ఏముంది? సుడా నాకేం సంబంధం ఉంది? అదే తెలవక రాసింది. అదే అండి నేను చెప్పేది, తలకాయ లేనోడు రాశాడు. ఎందుకంటే వాడికి తెలవక. ఖమ్మం కార్పొరేషన్ లో మేయర్ గారి సంబంధం, సుడాకి వచ్చేటోకల్లా కార్పొరేషన్ కమిషనర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంబంధం. సుడా చైర్మన్ లేడు మనకి, లేదా కలెక్టర్ గారి సంబంధం, లేదా మంత్రి గారి సంబంధం. ఇవాళ సుడా నిధులుని ఖమ్మం కార్పొరేషన్లకి పెట్టుకోవచ్చు, ఏది విలీన గ్రామాలకు కానీ పెట్టుకోవచ్చు. ఆ డెవలప్మెంట్ లో అందరి దగ్గర నుంచి మంత్రి గారు లెటర్లు తీసుకొని సుడాయి పెట్టుకొని పెట్టారు. అవి దానికి కమర్త మురళికి సంబంధం ఏముంటది? ఇంకోటి, ఎవరన్నా నా మీద బురద జల్లినా కానీ నేను ఎవరికి కూడా నేను పోయి దందా చేయలే, ఎవడి కబ్జా చేయలే, ఎవరి దగ్గర సెటిల్మెంట్ డబ్బులు తీసుకోలేదు. మరి ఒకటి ఆగుతుంది కదా. ఇప్పుడు మీరు నిప్పు లేని పగలాగన్నారు, నేను అట్లాంటి చేస్తుంటే ఈరోజు ఆగదు. ఇప్పుడు నా మీద ఇప్పుడు మా మంత్రి గారు అలాంటి చేస్తే కారులో కాదు కదా, బయట కూడా ఎక్కుతారు. ఇప్పుడు కారు ఉంది, మీరు అన్నారు కారులో వాళ్ళు ఎక్కుతున్నారు కాదు. కారులో ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కినప్పుడు మేము వెంబడి దిగుతాం, అవకాశం ఉంటేనే ఎక్కుతాం. మా కారులో ఎక్కాలని ఏమి ఉండదు. ఎవరైతే నాయకులు ఉంటారు, ఇప్పుడు ఎంపీ గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు, లేకపోతే డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, లేకపోతే చైర్మన్ గారు వచ్చారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అవకాశం ఉంటుంది, మేము ఎందుకు ఎక్కుతాం? అట్లనే ఇది ఏది కూడా మనం బయట అనుకుంటారు ఏంటంటే మీ మంత్రితోటి వచ్చినప్పుడే ఉంటాం, కానీ మంత్రి గారు నేను రఘునాథపాలెం పోను, లేకపోతే వైరా పోను, సత్తుపల్లి. నేను ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం టౌన్ లోని తిరుగుతా. నేను కావాలంటే చూడండి ఎక్కడైనా నా పరిధి ఏందో నేను అంతవరకు ఉంటా. మంత్రి గారి దగ్గర కూడా ఎంత జాగ్రత్త ఉండి, ఎందుకంటే ఆయన పిచ్చి పనులు చేస్తే ఒప్పుకోడు, దగ్గర కూడా రానియడు, క్యారెక్టర్ లేనోడు రానియడు.
ఆయన నైజం అది, ఆయన రాజకీయం అది. కాబట్టి ఆయన తగ్గట్టుగానే నేను ఆయన చూసే వచ్చే రాజకీయాల్లోకి. నాకు రోల్ మోడల్ గాడ్ ఫాదర్ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారే. ఆయన చూసే రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి నేను విలువలతో కూడిన రాజకీయం చేయాలని వచ్చిన. ప్రజలు వాళ్ళు అనుకుంటారు, ఏడోవాడు అనుకున్నాయని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అనుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు నేను వాళ్ళకి పని చేయకపోవడం, లేకపోతే వాళ్ళకి నచ్చకపోవటం, అందరు నచ్చాలని లేదు. కమర్తం 100 మంది నచ్చుతారా? కాబట్టి అవి తీసుకుంటే ముందుకు పోలేను. కాబట్టి అనుకున్నా అభియోగాలు వచ్చినా నిజాలు అనుకోండి నాకే ఇబ్బంది అవుతుంది. అబద్ధాలు అనుకోండి నేను ముందుకు పోతాను. మరి అంటే ఇప్పుడు మీ మీద ఇన్ని కథనాలు వస్తున్నాయి, కావాలని రాస్తున్నారు అంటున్నారు కదా, దీని వెనక ఉన్నది ఎవరు అనుకుంటారు మీరు? నేను అనేది అంటే కావాలని రాయటం అనేది నేను చెప్పను. కావాలని రాజకీయాల్లో ఉన్నాడు ఖచ్చితంగా వస్తుంది. ఎవరికో ఏదో ఆశిస్తారు, నేను ఇయ్యలేదనుకో నా మీద అభియోగం ఉంటుంది. వీడికి ఏమి దొరకట్లేదు, ఏదో ఒకటి రాద్దాం అనుకుంటారు. నేను రాసింది ఇప్పుడు వాళ్ళు రాసిన దాంట్లో వాస్తవం అనేది ప్రజలందరూ తెలుసు. 1, 2 రాశారు, అవి కూడా నాకు సంబంధం లేని రాశారు. ఒక ఆయన రాసి నా డివిజన్ లో బిల్డింగ్ నేనంట దానికి కట్టినందుకు పర్మిషన్ కట్టినందుకు నేను వాళ్ళకి సపోర్ట్ చేసిన తీపిచ్చా. అది నా డివిజన్ బిల్డింగే కాదు, పక్కన 22వ డివిజన్ బిల్డింగ్ 24 అని రాసిండు. పిలిచాడుగా తప్పైందని అన్నాడు. మరి తప్పైంది, మిత్రుడే తప్పైంది అన్నాడు. మరి మిత్రుడికి ఉండాలి కదా. ఇప్పుడు నా డివిజన్ కాదు బిల్డింగ్, అది రాసిండు. మరి అది కూడా నేనంటే నీ చేయని తప్పుని కూడా నా మీద పెట్టి రుద్దితే మరి ప్రజలు నమ్మితే నమ్మని. ఇప్పుడు ప్రజలు నమ్మిరంటే నాకు ఇష్టమైన వాళ్ళు, నాకు దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేనేందో. కాబట్టి నేను విలువలతో కూడా రాజకీయం ఇప్పుడు కాదు, రేపు రాబోయే రోజులు కూడా మేము ముందు చెప్తున్నా. రేపు రాబోయే రోజులు కూడా విలువలతో కూడా రాజకీయం చేస్తా. నాకు ఇష్టం అంటే చేతగాని రోజు పక్కా తప్పుకుంటా. నాకుండే వ్యాపారం లేకుండా, నాకుండే ఫైనాన్షియల్ గా నాకు హెల్దీగా ఉన్నా నేను. కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. నేను రాజకీయాలు ఉన్నన్ని రోజులు అట్లే చేయాలి. నాకు రోల్ మోడల్ కూడా ఆయన గారు కాబట్టి ఆయన లాగానే స్వచ్ఛంగానే ఉండాలని కోరుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు ప్రతి డివిజన్ కి తిరిగాను, ప్రతి ఏరియా నాకు టచ్ ఉంది, సో కాబట్టి నేను యాక్టివ్గా ఉంటా అన్నారు కదా. ఎక్కడ చూసినా కానీ ప్రతి డివిజన్లో మీకు సింపుల్గా కొన్ని 100 మంది ఫాలోయింగ్ ఉంటుంది. ఇదంతా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి ఎమ్మెల్యేగా నిల్చోవడం కోసం ఏర్పరచుకున్న సైన్యం అంటారా? నేను ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో 6.5 సంవత్సరాలు ఉన్నా. ఇప్పుడు వచ్చి 18 నెలలు అవుతుంది. నేను పార్టీలో ఉండబట్టి 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో ఏ డివిజన్లోనైనా నువ్వు నాకెళ్ళే ఉండు, నా ఫ్లెక్సీ పెట్టు, ఆ నాయకుడితో పోవద్దు, ఈ నాయకుడితో ఉండొద్దు, నువ్వు అట్లెందుకు చేసినావు అని చెప్పేసి ఉంటాను. ఎందుకంటే నాకు పని చేస్తున్నా కాబట్టి వాళ్ళు నాకు గౌరవిస్తారు. అంతేగాని ఇవాళ నేను పని చేసిన కాబట్టి నా వర్గం అనే కానీ నాతోనే ఉండని ఇంతవరకు చెప్పలేదు. కావాలంటే ఏ డివిజన్లో ఇప్పుడు ఒక డివిజన్లో కార్పొరేటర్ ఉంటే మా కాంగ్రెస్ కార్పొరేటర్, ఆ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉంటే ఆ కార్పొరేటర్ చెప్పకుండా పోను. ఏదైనా పని ఉంటే ఇవాళ నాకు ఎవరైనా చేస్తే ముందు ఆ కాంగ్రెస్ లో ఉన్నా మా కాంగ్రెస్ కార్పొరేటర్ ఉన్న చోట కాంగ్రెస్ కార్పొరేటర్ చెప్పండి, లేదా నేను చెప్తా పలానా వస్తా చేసి పెట్టండి అని చెప్తా. తప్పితే నేను పోయి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఈవెన్ దో ఫంక్షన్ పోయినా కానీ అన్న మీ డివిజన్ వస్తానా, ఫంక్షన్ ఉందన్న మనోళ్ళది అంటే అన్న రాండి నేను కూడా వస్తాను, లేదా మీరు వెళ్ళండి అన్న కుదరదు అని అంటారు. అట్లా చేస్తా. తప్పితే నా సొంత ఇమేజ్ పెంచుకొని ఇవాళ ఏదో వర్గంతో ఇలా రాజకీయాలు చేసే రోజులు కావి. దాని వెనక మెటీరియల్, మనీ, మేనేజ్మెంట్ ఈ 4 ఉండాలి. ఏదో వర్గం ఉంటే వర్గం ఎంత ఉంటారు, 10 మంది, 100 మంది, 1000 మంది ఉంటారు. 1000 మందితో రాజకీయాలు చేసేది అభిమానం ఉండాలి. మనం చేసే పని చేస్తే వాళ్ళు గుర్తు పెట్టుకుంటే రేపు రాబోయే రోజుల్లో మా మురళి ఉన్నాడు ఏదంటే పని చేస్తారు అని చెప్పేసి ఉంటే అంతకంటే ఎక్కువగా మనం ఆశించింది ఏమి లేదు. ఎలక్షన్స్ ముందు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మోస్ట్లీ కాంగ్రెస్ పార్టీలోకి మురళి గారు జాయిన్ అయిన తరువాతనే ఎక్కువ వేగం పుంజుకుంది పార్టీ, ఎక్కువ ఊపొచ్చింది ప్రజలకి అని చెప్పి ఒక టాక్. అంటే నేనేదో వచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేయటం కానీ, నేనేదో వచ్చి తుమ్మల నాగేశ్వరరావు గెలిపించానని చెప్పేసి నేను అన్నాను. కానీ నేను ఆ రోజు ఫస్ట్ స్టెప్ తీసుకోవటం, తుమ్మల నాగేశ్వరరావు గారు రావటం, తుమ్మల నాగేశ్వరరావు గారి కోసం నేను రావటంతో ఏమైందంటే అక్కడున్న పాత పార్టీలో కానీ అక్కడున్న నాయకుడు కానీ అంతకుముందు అంత స్ట్రాంగ్గా ఉన్న నాయకుడితో మురళి నేను అక్కడ బాగుండేటువంటి. అక్కడ కూడా నేను పార్టీలో యాక్టివ్గా ఉన్నా, పార్టీ ప్రెసిడెంట్ చేశా, కార్పొరేటర్ చేశాను, నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తే వచ్చిండు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలా వచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారి కోసం వచ్చిండు అని చెప్పేసి ఒక వేవ్ వచ్చిన మాట వాస్తవం. అది నా గురించే కాదు, నాతో పాటు వచ్చిన కార్పొరేటర్లు వచ్చారు. చావనారాయణ కానీ, సైద్ బాబు గారు, మందడపు మనోహర్ గారు కానీ, లేకపోతే డిప్యూటీ మేయర్ గారు కానీ, లేకపోతే నాగుల్ మీరా గారు కానీ, ఇలాంటి గజ్జల వెంకన్న గారు, ఇలాంటి అందరు కార్పొరేటర్లు వచ్చారు. మరి వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వచ్చారు కదా. అది పార్టీని వదిలిపెట్టి నేను ఒక్కడితోనే కాదు కానీ ఫస్ట్ అడుగు మాత్రం నాది పడ్డది. నాకు సంతోషం ఏంటంటే నేను ఇష్టపడే నాయకుడి కోసం నేను ముందు వచ్చినందుకు నాకు ఒక సంతృప్తి ఉంది. ఆయన గెలవటం,
బంపర్ మ్యాట్ 50 మ్యాట్ గెలవటం, మంత్రి కావటం, దట్టు చేనేత జౌలి శాఖ మంత్రి అయినటువంటి ఆయన మా కమ్యూనిటీ సంబంధించిన మంత్రి కావటం చాలా సంతోషం ఉంది. దానికి మాత్రం హ్యాపీ. అంతేగాని నేనేదో వచ్చి పార్టీనో మంత్రినో గెలిపించే స్థాయి కాదు మనం. సో ఇప్పుడు మీరు చూసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాతకి ఎలక్షన్స్ టైంలో తుమ్మల గారికి సైన్యానికి మొత్తానికి కూడా సర్వాధ్యక్షుడుగా టోటల్గా సర్వ సైన్యాధ్యక్షుడుగా ఉండి ముందుండి మొత్తం బాధ్యతలు మీ భుజం మీద వేసుకొని మరి కష్టపడ్డారంటారు. ఎందుకు అంత డెప్త్గా అంత ప్రెజర్ తీసుకొని మరి గెలిపించుకోవాలని కసి మీద ఉన్నారు? సార్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా కానీ కమిట్మెంట్ ఉంటుంది నాకు. ఈ రోజు నేను 2014లో తుమ్మల నాగేశ్వర గారితో ఉన్న అట్లా కమిట్మెంట్. నాకు తుమ్మల నాగేశ్వర గారు అప్పుడు ఎమ్మెల్యేగా 2016లో ఎలక్షన్ జరిగింది. రామిరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోతే పాలేరులో నాకు ఒక మండలం మొత్తం ఇచ్చారు. పిలిచి మురళి ఆ మండలం చూడండి, 50 రూరల్ మండలం, 58 గ్రామాలు, 6 నిమిషాలు పనిచేస్తారు. ఓకే, అంటే పార్టీ ఒక పిలుపు ఇచ్చి పార్టీ నిర్ణయం మేరకు మనం చేయాలి. అంతేగాని ఇవాళ ఇచ్చిన బాధ్యతని వదిలేస్తే ఇంకొక బాధ్యత ఇవ్వరు. నాట్ ఓన్లీ ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలోని 2014 నుంచి ఫస్ట్ పల్లా రాజేశ్వర గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, తర్వాత బాలసన్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి, ఆ తర్వాత ఖమ్మం ఎంపీ ఎలక్షన్ జరిగినాయి, ఏదే ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది 2016లో, ఆ తర్వాత 2014లో 15లోనో రఘునాథపురం ఎలక్షన్ అంటే మండల గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి, ఆ తర్వాత హుజూర్ నగర్ లో బై ఎలక్షన్ జరిగినాయి, ఆ తర్వాత హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినాయి, ఆ తర్వాత ఇల్లందులో మన కేజీబీఎస్ అంటే సింగరేణి ఎలక్షన్స్ జరిగినాయి, ఆ తర్వాత ఖమ్మం ముందు ఇల్లందులో మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినాయి. వీటన్నిటికీ నేను ఇన్ఛార్జిగా పనిచేశా. ఎక్కడికి పోయినా కానీ గెలిపించుకున్నాం. అంటే నేను కాదు, నా అట్లా గెలిచేటట్టుగా పనిచేసా. నాకున్న ఒక సైన్యం ఇచ్చారు, ఆ నాయకులు కూడా నాతో పాటుగా ఒక 20 మంది కార్పొరేట్లో 30 మంది కార్పొరేట్ ఇచ్చారు. నేను లీడ్ చేసి అంటే నాకు కొద్దిగా ఎలక్షనీరింగ్ చేయటం అనేది కొద్దిగా అవగాహన వచ్చింది కాబట్టి నేను సక్సెస్ అయ్యాను. ఇప్పుడు చాలా వరకు కూడా కామర్తి మురళి గారు అంటే చాలా మందికి మంచి ఫాలోయింగ్ ఉంది. మీకు ఈ ఫాలోయింగ్ అనేది మీ మీద ప్రేమతో వచ్చిందా లేకపోతే అధికార పార్టీలో ఉన్నందుకు వచ్చిందా? నాకు అంటే జనరల్గా నేను ఎవరన్నా ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత రాజకీయం. నాకు ఇష్టం. ఫస్ట్ నేను ఫ్యామిలీకి టైం ఇస్తా, నెక్స్ట్ ఫ్రెండ్స్కి, తర్వాతనే రాజకీయం. నేను ఎవరితోటైనా నాకు ఫ్రెండ్స్ అంటే అవతల వాళ్ళు నేను పార్టీలో పొజిషన్ చూడను, పార్టీలో గత చరిత్ర చూడను. నాతో పరిచయం అయితే నాతో మంచిగా ఉండాలి లేదా, అతను ఏమైనా అడిగినప్పుడు నాకు చేయగల సహాయం నా వల్ల అవుతుందా లేదా. నేను కార్పొరేటర్ కొన్నా, ఒక డెత్ సర్టిఫికేటో, బర్త్ సర్టిఫికేటో, ఎంఆర్ఓ ఆఫీస్లో ఇన్కమో, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటో, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేటో, లేకపోతే ఆర్డీఓ ఆఫీస్లో అయినా ఇట్లాంటి పనులకి నేను ఉన్నా కాబట్టి ఒక ప్రజాప్రతినిధి పోయి అడిగిన దానికి లేదా ఫోన్ చేసిన దానికిను ఒక సామాన్యుడు చేసే దానికి తేడా ఉంటుంది. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓతో, మున్సిపల్ కమిషనర్ గారితోనూ, అసిస్టెంట్ కమిషనర్ గారితోనూ, టౌన్ ప్లానింగ్ వాళ్ళతోనూ ఇవన్నీ కూడా చేపిస్తా. ఫోన్లో పెట్టి ఫోన్ చేసి కాన్ఫరెన్స్ కాల్ కానీ పెట్టిస్తా. అది శానిటేషనో లేకపోతే ఏదో ఒకటి. ఇప్పుడు మీరే ఉన్నారు అన్న, మా డివిజన్లో సరిగా డ్రైన్ బాగాలేదన్న అంటే ఏమంటే కార్పొరేటర్, మీ కార్పొరేట్ లేకపోతే నేనే చేస్తాను, మీ కార్పొరేటర్ ఉంటే కార్పొరేటర్ చెప్పి లెటర్ ఇవ్వండి, కార్పొరేటర్ చేసి పెడతా అని చెప్తా. దాని వల్ల నాకు వాళ్ళతోటి ర్యాపో పెరిగింది. దాంతో నేను ఇక 9 సంవత్సరాల నుంచి నేను ప్రతి ఫోన్ అటెండ్ చేస్తా, వాళ్ళతో మంచిగా మాట్లాడతా. పని కాకపోయినా పని అయ్యే మార్గం చెప్తా కాబట్టి వాళ్ళు ఇష్టపడతారు నన్ను. నేను నిర్మాణం చెప్తా, కాలేదని కాదని చెప్తా. నేను ఎవరి నుంచి అన్న ఈ ఉద్యోగం కావాలన్నా ఎన్ని డబ్బులు ఇస్తారన్నా అన్నాడు ప్రతి ఒక్కడు అంటాడు. నేను అన్నగా డబ్బులు తీసుకోవడం ఉండదు నా దగ్గర. పైన తుమ్మల నాగేశ్వర గారు తీసుకోరు, నేను తీసుకోను, ఇంకెవరు తీసుకోండి డబ్బులు అని లేదన్న. ఖర్చులు ఎవరికి ఖర్చులు తెలియక చాలా మంది నాతో అంటారు. నేను అయ్యేది ఉంటే ఫ్రీగా చేపిస్తా, కాకపోతే నాకు కాదని చెప్తా. ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఈ జోలికి పోను, ఎందుకంటే కావు, బదనావు నన్ను, అందుకని వాటి చెయ్యను. ఏమన్నా ఉంటే ఇట్లాంటి పిల్లలకు ఉపయోగపడే ఎడ్యుకేషన్ ఉపయోగపడాలని చేసి పెడతాను. సో మీరు ఇంత క్లారిటీగా ఉన్నారు కదా, డబ్బులు తీసుకోను, నేను ఫ్రెండ్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తా అని. మీ మీద ఒక ప్రధాన ఆరోపణ ఉంది, అది ఉన్నట్టు ఒప్పుకోవాలి. చెప్పండి. అంటే ఏదో మీరు డబ్బులు స్కామ్ వాటి గురించి కాదు, చెప్పండి. మీరు ఏదైతే ఒప్పుకున్నారో ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తా అని చెప్పి, ఇదే ఫ్రెండ్షిప్ ని అడ్డు పెట్టుకొని స్టిల్ ఈ రోజుకి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది కార్పొరేటర్స్ ని కానీ కార్యకర్తలు కానీ మీరు అధికారంలో ఉండి వాళ్ళని కాపాడుతున్నారని చెప్పి ఒక టాక్ ఉంది. అది వాస్తవమా కాదా? కాపాడటం అంటే నాకు ఎవడు తప్పు చేస్తే నేను వాళ్ళు తప్పు చేసినా కానీ మీరు వెనకేసుకొస్తున్నారు అధికార పార్టీలో ఉండి. అదే అన్న మీరు అన్నది, తప్పు చేస్తే నేను అధికార పార్టీలో ఉండి వెనకేసుకురావడానికి నాకు కుదరదు. వాళ్ళు తప్పు చేస్తే నేనే వాళ్ళకి అంటే కార్పొరేట్లకి నేను సాయం చేసే అంత అవసరం నా వాళ్ళకి లేదు.
ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ కార్పొరేట్లు ఉన్నారు, వాళ్ళే డైరెక్ట్ గా మేయర్ దగ్గరికి పోతారు, డైరెక్ట్ కమిషన్ దగ్గరికి పోతారు, అవసరం తుమ్మల నాగేశ్వర గారి దగ్గరకు వచ్చి అదే అంటారు. ఇప్పుడు మేయర్ గారు అన్నారు కదా, మేయర్ గారు మీరు ఇద్దరు కలిసి, మీరు ఒక్కలే అనట్లేదు, మేయర్ గారు మీరు ఇద్దరు పాత టిఆర్ఎస్ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా బంధాన్ని మర్చిపోలేకపోతున్నారు. అంటే మీకు అంటే మీ అందరికి తెలవని విషయం ఏంటంటే, మేయర్ అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాదు మేయర్. ఐడియా ఉంది, 60 మంది కార్పొరేట్ మేయర్. తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే ఓన్లీ ఎమ్మెల్యే మంత్రి ఒక కాంగ్రెస్ పార్టీకి కాదు, అందరికి. అట్లా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పోయి లెటర్ ఇచ్చి, సిపిఐ వాళ్ళు పోయి లెటర్ ఇచ్చి, బీజేపీ వాళ్ళు పోయి లెటర్ ఇచ్చి, సిపిఎం వాళ్ళు పోయి కార్పొరేట్ లెటర్ ఇచ్చి మాకు ఈ వర్క్ కావాలని చెప్పేసి అడిగే హక్కు వాళ్ళకు ఉంది. చేయాల్సిన బాధ్యత కూడా మేయర్ గారికి, కార్పొరేషన్ మన మున్సిపల్ కమిషనర్ గారికి ఉంది. మీరందరూ తెలవంది ఏంటంటే, ఈ మేయర్ గారు ఓన్లీ కాంగ్రెస్ కార్పొరేట్కే మేయర్ అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. ప్రజలకంటే అందరికి కాదు, చాలా మంది కావాలి, కొంతమంది తెలవని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళకి మేము పని చేస్తాం అనేది తప్పు. నేను ఒక పని చేసింది లేదు అంటే ఫ్రెండ్షిప్ ఉండకూడదా? ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. నేను అనేది కలవద్దు, వాళ్ళ ఇంటికి పోవద్దు, వీళ్ళింటికి పోవద్దు అనేది లేదు కదా. ఇప్పుడు ఫ్రెండే పోనీయండి ఒక మాట. ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి పోవద్దు, వీళ్ళింటికి పోవద్దు అని ఒక టాపిక్ తీసుకొచ్చారు కదా, ఇప్పటికి కూడా టిఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో ఇప్పటికి వాళ్ళే అధికారంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారా లేదా? ఎట్లా చేస్తారు? ఇప్పటికి వాళ్ళే అధికారంలో వాళ్ళకే పనులు అయితేనే లేదా? మీరు అదే అంటున్నా, ఇలాంటి నాయకులు ఉండి చేపిస్తున్నారు. అదే అంటున్నా, వాళ్ళకి ఏమున్నాయి పనులు చేయడానికి? మేము మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం నడుతుంది, కాంగ్రెస్ మంత్రి ఉన్నారు, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళకి ఏ డివిజన్ లో ఏం నడుస్తుంది చెప్పండి నాకు ఒకటి. ఇప్పుడు అక్కడ దాకా వద్దాం, చెప్పండి ఒకటి. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక కార్యకర్త ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా చెప్పులారు ఇలా తిరిగేవాళ్ళు. మరి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంట్లో కూర్చొని తెప్పించుకుంటున్నారు. అంటే అది ఎవరి వల్ల అవుతుంది? మీరు అన్నది ఏంటంటే అన్న, అప్పుడైనా ఇప్పుడైనా అంటే ఆన్లైన్ అన్న, మీరందరికి మీలాంటి వాళ్ళు తెలుసు, ఆన్లైన్ లో ఎవరు పోవాల్సిన అవసరం లేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కాదు పోలే, అప్పుడు కూడా పోలే. మీరు అనేది ఏంటంటే అభియోగం ఏంటంటే అప్పుడు పోలే ఎవరు, ఇప్పుడు పోవాల్సిన అవసరం లే, మా ప్రమేయం కూడా అవసరం లేదు. కాకపోతే వారంలో ఏది మేము చెప్తే 3 రోజులు వస్తారు అన్న. మీరు ఇంకా వినండి అన్న, నేను చెప్తాన్నా. మేము చెప్తే పలానా రాకేష్ గారు వస్తున్నారు, కొద్దిగా వాళ్ళ అబ్బాయికి బర్త్ సర్టిఫికేట్ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ తొందరగా వాళ్ళకి అవతల సబ్మిట్ చేయాలి, కొద్దిగా ఆర్ఐ గారికి ఎంఆర్ఓ గారికి చెప్పి 5 రోజులు అయ్యే పని 2 రోజులు చేయగలుగుతాం మేము. అంతేగాని అసలు ఇవ్వకుండా సర్టిఫికేట్ మేము ఇప్పిలేరు, నేనే కాదు ఎవరు ఇప్పిలేరు. ఓకే, ఇవాళ ఎవరు ఇప్పించలేరు, అది మాత్రం మేము చెప్పగలుగుతాం. అంతేగాని ఇవాళ ఒక బీఆర్ఎస్ వాళ్ళకి పార్టీ పనులు అవుతాయి తప్పు అంటే అది ఎవరో అనేది. కానీ ఏ పార్టీ, ఒక ప్రజాప్రతినిధికి ఎవరికైనా పనులు అవుతాయి అన్న, అది ఏ పార్టీ అన్న ఉండండి, గుర్తుంచుకోండి. ప్రజాప్రతినిధి అంటే పనులు అవుతాయి. పనులు అవటం అంటే ఏంది? అక్కడ ఉన్న అధికారులతో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, కార్పొరేషన్లో కానీ పోయే హక్కు ఉంటుంది ముందు ప్రజాప్రతినిధికి. అంతే తప్పితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కార్పొరేషన్కి వచ్చి పని చేయించుకోవడానికి హక్కు లేదా? సిపిఎం వాళ్ళు వచ్చి పని చేయించుకునే హక్కు లేదా? మరి ప్రజాప్రతినిధి గెలిచిన తర్వాత వాళ్ళకి పనులు ఉన్నప్పుడు అక్కడ ఉన్న నాయకుడి దగ్గరకు, అక్కడ ఉన్న అధికారి దగ్గరకు పోయి పని చేయించుకుంటారు. దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు, దాన్ని తప్పుపట్టదు కూడా. బీఆర్ఎస్ వాళ్ళతో మేము బీఆర్ఎస్ వాళ్ళకి పనులు అవుతున్నాయి అంటే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి కదా, ప్రజాప్రతినిధికి పనులు చేయించుకునే హక్కు వాళ్ళకు ఉంది. మేయర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, కమిషనర్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇదంతా పక్కన పెడితే అన్న, చాలా వరకు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీకు ఆ పార్టీ టౌన్ అధ్యక్షుడు పోస్ట్ ఇచ్చింది, ప్లస్ కార్పొరేటర్ గా నించోబెట్టారు, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు న్యాయం చేస్తుంది అనుకుంటున్నారా? అంటే నేనేదో ఆశించి అయితే పార్టీలోకి రాలేదు. నేను రాగానే ఎమ్మటే నేనేదో నాకు ఎమ్మటే పదవి వస్తుంది అని అయితే రాలేదు. కానీ అవకాశం వస్తుందని మాత్రం అనుకుంటున్నా. రాబోయే రోజుల్లో మంత్రి గారు కానీ, అధిష్టానం కానీ అవకాశం ఇస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో ఉన్న నాయకులతో పాటు నాకు కూడా అవకాశం వస్తుందని అనుకుంటాను. సో 100% వస్తుంది అనుకుంటాను ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఉంటది. ప్రయారిటీ బేస్ లో రావచ్చు, కమ్యూనిటీ బేస్ లో రావచ్చు. ఉన్న అంటే ఏమంటారు, ఇప్పుడు లాస్ట్ 18 months లో గతంలో ఉన్న నాయకులతో పాటుగా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. నేను పార్టీ కోసం కష్టపడ్డా కాబట్టి ఆశించడం తప్పలేదని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు అవకాశం వస్తే ఎప్పటికైనా సరే నేను ఎమ్మెల్యేకి నించుంటా అని. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఎమ్మెల్యేకి నించోవాలంటే కొన్ని కోట్లతో సంబంధించిన వ్యవహారం, అంత డబ్బు మన కాడ ఉందంటారా? అంటే డబ్బు అనేది కాదు, ఇప్పుడు ప్రతిదానికి డబ్బులతోని మనం చేయొద్దు. అంటే మన డబ్బులతోటి మనం ఏమంటారు, దాన్ని డబ్బులతోటి మనం ప్రధాన్ని చూడొద్దు. చాలా మంది ప్రజలు మా ఇంటికి కూడా నాయకులు వచ్చినప్పుడు మన తోచినంత 500, 1000, 200, 100 నాయకుడికి డబ్బులు ఇచ్చే పరిస్థితులు. అప్పుడు
నేను కళ్ళారు చూసా, నేను స్వయంగా చూసా. మా నాన్న వచ్చిన నాయకులకి వాళ్ళు అడగటం కాదు, జస్ట్ మనం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనమే డొనేషన్స్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. అవును. ఇవాళ ఒక క్యాంపెయినింగ్కే ఒక 3 నుంచి 4-5 కోట్లు అవుతాయి. అవును. కాబట్టి డబ్బులు కూడా అవసరమే. అట్లా అని చెప్పేసి డబ్బులు ఉంటేనే గెలుస్తారని కూడా లేదు. కాబట్టి అప్పుడున్న పరిస్థితి పార్టీ సింబల్, పార్టీలో వేవ్. ఇలా చాలా మంది నాయకులు, చాలా మంది ఇప్పుడున్న మన ప్రభుత్వంలో మనం అనుకున్నది, చాలా మంది ఎంతో ఎక్కువ ఖర్చు పెట్టిన నాయకులు ఓడిపోయారు. ఏం ఖర్చు పెట్టకుండా ఉన్న నాయకులు కూడా గెలిచారు. మనం ప్రత్యేకంగా చూసాం. ఖమ్మం నియోజకవర్గం చూసాం, వైరా చూసాం, అన్ని నియోజకవర్గం చూసాం, ఖమ్మం నియోజకవర్గం, ఖమ్మం జిల్లాను చూసాం, రాష్ట్ర వ్యాప్తం చూసాం. కాబట్టి ప్రతిదీ డబ్బుతోటి మేము అనుకోవట్లేదు. అప్పుడున్న పరిస్థితులు బట్టి, అప్పుడున్న వేవ్, అప్పుడున్న పార్టీలో మనకున్న మన కాంగ్రెస్ ఉంటుంది, అప్పుడున్న వాతావరణ పార్టీ ఇప్పుడున్న ఈ సంవత్సరంన్నరలో ఇంకా 3.5 ఏళ్ళలో పార్టీ స్ట్రాంగ్గా ప్రజల్లోకి మంచి చేసిందని ఇప్పుడు చాలా చేసుకుంటూ వస్తుంది. సన్న బియ్యం కానీ, కులగణన కానీ, ఇందిరమిల్లు కానీ, ఇందిరా వికాస్, రాజీవ్ వికాస్, యువ వికాస్ కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. అందరు లబ్ధులు చేకూరి అప్పటికల్లా నుండి స్ట్రాంగ్ ఉంటుంది. 2005లో 2004లో గెలిచి 2009లో మళ్ళీ పార్టీకి పట్టం కట్టారు. అంటే ఒక సంస్కృతి ఏంటంటే ఇక్కడ ప్రతి 10 ఏళ్ళు ఒక పార్టీకి ఇస్తారు. 2004 నుంచి 2014 కాంగ్రెస్ ఇచ్చారు, 2014 నుంచి 2023 దాకా బీఆర్ఎస్ ఇచ్చారు, మళ్ళీ 2020 నుంచి 2033 దాకా కాంగ్రెస్కి ఇస్తారని అనుకుంటున్నా. అప్పుడున్న పరిస్థితులు బట్టి డబ్బులు అనేది సెకండరీ, అది పార్టీ గుర్తు, వ్యక్తి, వీటి మీద ఆధారపడిందని నేను భావిస్తున్నాను. సో ఓకే అన్న, ఇప్పటి వరకు అయితే పార్టీ గురించి కానీ మీ టోటల్ జర్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇప్పుడు మీది ఏదైతే మీ కమ్యూనిటీ ఉంది పద్మశాలి, ఈ పద్మశాలి సంఘానికి వచ్చేసరికి పోయిన ప్రభుత్వం మిమ్మల్ని ఎక్కువ పట్టించుకోలేదు, దానివల్ల మేము చాలా నష్టపోయినామని చెప్పి మీరు ఒకసారి ఒక సందర్భంలో అన్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకుంటుంది అనుకుంటున్నారా? పట్టించుకోవటం కాదు, పట్టించుకున్నది. ఓకే. ఇప్పుడు మొన్న మార్చి 9వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పెద్ద మీటింగ్ పెట్టాం. 30-40 వేల మందితో మీటింగ్ పెట్టాం. అవును. ఎందుకంటే ఆయన కృతజ్ఞత భావంతో మీటింగ్ పెట్టాం. తుమ్మల నాగేశ్వరరావు గారు, ముఖ్యంగా చేనేత జౌలి శాఖ మార్చి తుమ్మల నాగేశ్వరరావు గారు అయిన తర్వాత ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో బాకీలు ఉన్నాయి, ఇది మన బతుకమ్మ చీరలకి 380 కోట్లు, సిరిసిల్ల వాళ్ళకి 380 కోట్లు వాళ్ళు రిలీజ్ చేయాలి. ప్రభుత్వం మారింది, వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చారు. 290 కోట్లు థ్రిఫ్ట్ ఉంటుంది. థ్రిఫ్ట్ అంటే ఒక చేనేత కార్మికుడు, హెల్పరు, అంటే భార్య భర్త ఇద్దరు కలిసి ఒక 2,000 రూపాయలు చేస్తే ప్రతి నెల 2,000కి ప్రభుత్వమే 4,000 కలిపి ఇస్తుంది. అట్లా 36 నెలలకు 72,000 వేస్తే 1,40,000 కలిపి ప్రభుత్వం ఇస్తుంది. 1,40,000 ఫ్రీగా ఇస్తుంది ప్రభుత్వం వాళ్ళకి చేయూతని ఇవ్వడం కోసం. అట్లా 290 కోట్లు రిలీజ్ చేశారు. తర్వాత పాత బాకీలు హ్యాండ్లూమ్ ఉంటే 25 కోట్లు రిలీజ్ చేశారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో మరి చేనేత బీమా ఉన్నది. చేనేత బీమా 5 లక్షల రూపాయలు, అది 57-59 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి వచ్చేది. 59 సంవత్సరాలు నిండిన వాళ్ళకి రాకపోయేది. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 59 సంవత్సరాలు ఉన్న వరకు ఆ ఏజ్ లిమిట్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నేళ్ళు 70, 80, 85 ఏళ్ళు ఉన్నా, 90 ఏళ్ళు ఉన్నా చేనేత వృత్తిలో చేస్తే జియో ట్యాగింగ్ ఉండి చేనేత వృత్తిలో ఉంటే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఓకే. ఇవి చేశారు. ఐహెచ్టి కాలేజ్ ఒకటి వచ్చింది. తర్వాత మొన్న 18,000 రూపాయలు ప్రతి లూమ్ ఉన్న వాళ్ళకి 18,000 రూపాయలు, సహాయకులకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా చేనేత కార్మికుడికి. అంటే ఇవాళ వాస్తవంగా చేనేత పరిశ్రమ రోజు రోజుకి దిగజారిపోతుంది. ఎందుకంటే దానికి ఇమిటేషన్ గా పవర్లూమ్ వచ్చింది. ఒక చేనేత చీర 5,000 రూపాయలు అయితే ఇమిటేషన్ చీర 500 తయారవుతుంది. కాబట్టి చేనేత ప్రోత్సహించాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం నిన్ననే కూడా మన మంత్రి గారు చేనేత భరోసా అని, చేనేత చేయుత అని చెప్పేసి ఇచ్చారు. ఇది చేనేత హ్యాండ్లూమ్ అన్నిటికి కూడా ఇప్పుడు శైలజా రామయ్య గారు, ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీ, చేనేత వస్త్రం అన్నిటికి కూడా చేనేత బ్రాండ్ ఒకటి వేస్తాను. చేనేత బ్రాండ్ తయారు చేసి ఒక మనకు ఐఎస్ఏ బ్రాండ్ లాగా చేనేత బ్రాండ్ ఒకటి, చేనేత అథ్లెటిక్ వీవ్ అని చెప్పేసి ఒక బ్రాండ్ తయారు చేసి ఏ మగ్గంలో నుంచి వచ్చింది, ఈ వీవర్ పేరు అన్ని ఉంటాయి దాని మీద. ఆ బ్రాండ్ తయారు చేస్తే కొనే కస్టమర్ కూడా అది స్కాన్ చేస్తే ఎక్కడి నుంచి తయారైంది కూడా వస్తుంది. దీంతో ఏమైందంటే డూప్లికేషన్, అంటే ఇది ఎవరైతే షాప్ ఓనరు పవర్లూమ్ తీసుకొచ్చి ఇది హ్యాండ్లూమ్ అని చెప్పినా నమ్మరు అన్నమాట. కాబట్టి ఈ పవర్లూమ్ కి దానికి అరే ఇది పవర్లూమ్ అనేది తెలిసిపోయి కొంటారు కస్టమర్, మోసపోరు. కాబట్టి ఇవన్నీ కూడా తుమ్మల నాగేశ్వరరావు చేనేత జౌలి శాఖ మార్చులు అయిన తర్వాత మేడం శైలజా రామయ్యర్ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటే ఆమె గారు కూడా అనుభవం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా మన చేనేతలకు ఏం కావాలో చేయాలని చెప్పారు. ఇవన్నీ కూడా దాదాపు మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ చీరలు ప్లస్ 640 కోట్లతోటి ఆర్పిల్ రిసోర్స్ పర్సన్స్ కి 65 లక్షల మంది ఉంటే 1,30,000 2 చీరలు ఇస్తున్నారు. 6 నెలలకు వచ్చి చీర, అది 640 కోట్లు మళ్ళీ చేనేత మంచి చీరలు ఇవ్వాలని చెప్పేసి సిరిసిల్ల వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా
కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన మాట వాస్తవం, అందరికీ తెలుసు, ఇది ఓపెన్, దీంట్లో Okay, అవును. దాపరికం లేదు, లేకపోతే ఏదో కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఓవరాల్ గా ఇప్పుడు పద్మశాలి సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. స్టేట్ ప్రెసిడెంట్ అంటే మోస్ట్లీ తెలంగాణ వైడ్ ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ ని కవర్ చేయాలి. ఇంత బిజీ షెడ్యూల్ లో పాసిబిలిటీ అవుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పటికే నేను 2 times తిరిగాను. నేను Okay. జనరల్ సెక్రటరీ కాకముందు ఒకసారి తిరిగాను, జనరల్ సెక్రటరీ ఒకసారి తిరిగాను, మళ్ళీ ప్రెసిడెంట్ అయిన తర్వాత దాదాపు 18 జిల్లాలు తిరిగాను. ఇంకొక 15 జిల్లాలు ఉన్నాయి, అవి కూడా తిరుగుతాం. అంటే మా ఉద్దేశం ఒకటే, ఏం పని ఉన్నా ఫోన్ లో పని అవుతుంది, ఏ జిల్లాలో ఉన్నా. అవును. మేము ఎందుకు పోవటం అంటే వాళ్ళు పిలిచి ఇన్వైట్ చేసి మా బిల్డింగ్ ఓపెనింగ్ ఉందని, లేకపోతే గుడి దగ్గర గుడిలో ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి, లేకపోతే వాళ్ళకి ఏమైనా యాక్టివిటీ పెట్టుకున్నప్పుడు కానీ పిలుస్తూ ఉంటారు. ఖచ్చితంగా పోతాం, అటెండ్ అవుతాం. మా ఉద్దేశం ఏంటంటే రేపు కమ్యూనిటీ తెలంగాణలో 13 లక్షల మంది ఉన్న పాపులేషన్ తెలంగాణలో, బయటికి వలస వెళ్ళిన దాదాపు 20 లక్షలు ఉన్నారు. ఒక్క షోలాపూర్లోనే 5 లక్షల మంది ఉన్నారు. అక్కడ 3 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఎన్ఎస్పి పార్టీ, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఒకరు గెలిచారు. ఒక్క షోలాపూర్లోనే 5 లక్షలు ఉన్నారంటే అర్థం చేసుకోండి. భీవండిలో కానీ, అదేవిధంగా ముంబైలో కానీ, అదేవిధంగా సూరత్లో కానీ లక్షల మంది ఉన్నారు ఇక్కడి నుంచి వలస వెళ్ళినాడు. ఇవాళ వాళ్ళందరూ వలస లేకపోతే ఇలా 30 లక్షల మంది పాపులేషన్ ఓన్లీ తెలంగాణలోనే పద్మశాలి పాపులేషన్ ఉంటుంది. కానీ ఇవాళ పరిస్థితులు ఏమైందంటే వాళ్ళందరూ వలస వెళ్ళారు. వాళ్ళందరూ అక్కడ చాలా మామూలు స్థితిలో, భేద స్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉపాధి లేక, కాబట్టి ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా ఈ చేనేత ఇవన్నీ కూడా స్కీములన్నీ చేసి తర్వాత వాళ్ళని కూడా రాజకీయ చైతన్యం చేయాలని చెప్పేసి మేము తిరుగుతున్నాం. రాజకీయ చైతన్యం చేయకపోతే ఏ జాతి కూడా రాజకీయ చైతన్యం లేకపోతే వెనక్కిపోతాం. ఇవాళ 112 కులాలు ఉన్నాయి బీసీలలో, ఒక 4-5 కులాల వల్లే రాజకీయాల్లో యాక్టివ్ ఉన్నారు. మిగతా 100 కులాలు 110 కులాలు అసలు జాడలేదు. మరి ఎందుకు లేదు అంటే వాళ్ళ నుంచి నాయకత్వం రావట్లేదు. ఈ బీసీ కులాలు అన్నిట్లలో నుంచి నాయకత్వం వచ్చినప్పుడే ఆ జాతికి న్యాయం జరుగుతుంది. ఒక మంత్రి ఒక కమ్యూనిటీకి ఉంటే, ఇప్పుడు నేనున్న తుమ్మనాశ్వర గారు ఉన్నారు కాబట్టి నేను చేనేత వాళ్ళకి ఇన్ని చేయగలిగిన, అవును, నాకు చనువు కాబట్టి మంత్రి గారితో. నేను వేరే మంత్రి ఉంటే ఇంత చనువు లేను, ఆయన గారు కూడా నన్ను అంత రిసీవ్ చేసుకోరు. తుమ్మనాశ్వర గారు చెయ్యాలన్న తపన ఉంది, తెలవకపోయినా శాఖ కొత్తదైనా మొత్తం తెలుసుకొని చేస్తున్నారు. కాబట్టి రాజకీయ చైతన్యం తీసుకురావాలి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి రేపు రాజకీయంగా మనం బలమైన శక్తిగా ఎదిగితే మన సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము తిరుగుతాం. సో ఇప్పుడు ఫైనల్ గా మా టచ్ స్టూడియో ద్వారా ఇప్పుడు ఏదైతే పద్మశాలి సంఘానికి మీరు స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారో, స్టేట్ ప్రెసిడెంట్ గా మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఒకటే, ఏదైనా అంటే ఏ సమాజమైనా, ఏ జాతి అయినా, ఏ కమ్యూనిటీ అయినా, ఆ కమ్యూనిటీకి స్కోప్ అంటే సమాజంలో గుర్తింపు రావాలంటే పాలిటిక్సే, రాజకీయాల్లో వాళ్ళ పార్ట్ ఉండాలి. అది సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, లేదా కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు. వీటిలలో ప్రాతినిధ్యం వస్తే ఆటోమేటిక్గా ఆ జాతి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ చైతన్యం లేని కమ్యూనిటీ వెనకబడిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏదైతే రాజకీయ చైతన్యం ఉన్న కమ్మ, ఎలమ, రెడ్డి కావచ్చు, బీసీలలో గౌడ, ముదిరాజు కూడా తక్కువే ఉంది, గౌడ, యాదవ్, మున్నూరు కాపు ఉన్నారు. వాళ్ళతో పాటుగా మన కమ్యూనిటీ వాళ్ళని కూడా ముందు తీసుకురావాలి. మన దగ్గర సంఖ్యాబలం ఉన్న చోట కూడా మనం గెలవలేకపోతున్నాం. ఇలా తెలంగాణలో దాదాపు 18 నియోజకవర్గాల్లో బలంగా 30,000 నుంచి 60,000-70,000. ఎగ్జాంపుల్ సిరిసిల్ల ఉంది, 78,000 మంది ఓటర్స్ ఓన్లీ పద్మశాలిలు. ఆ 78,000 ఓట్లు పద్మశాలి నిలబెట్టి వేసుకుంటే తెలంగాణలో చెంపపెట్టు అవుతుంది. మిగతా లేదు, మనకు టికెట్ లేదు, ఓడగొట్టి అరే వీళ్ళు మన దగ్గర గెలిపించే దమ్ము లేని చోట ఓడగొట్టే దమ్ము అయితే ఉంటది కదా. ఇప్పుడు కొన్ని నిజాలుగా 10,000, 20,000 ఉంటాయి. మనకు వాళ్ళకి టికెట్ పార్టీ ఇవ్వలేదు, ఏ పార్టీ ఇవ్వలేదు, ఆ పార్టీని టార్గెట్ చేసి ఆ పార్టీ నాయకులందరికీ ఓట్లు లేదని డిసైడ్ చేసి 10,000, 5,000 ముక్కుమ్మడిగా మనం వేస్తే మన 5,000, 10,000తో ఓడిపోయినాం అనేది ఫీలింగ్ వస్తే వాళ్ళు కూడా అరే ఈ కమ్యూనిటీకి మనం నెగ్లెక్ట్ చేస్తే వీళ్ళందరూ యూనిట్ అయిపోయి మనకు నష్టం చేస్తారని చెప్పేసి రావాలి. అప్పుడే కమ్యూనిటీని ముందు తీసుకొస్తారు, రాజకీయంగా ఎదుగుతుంది. రాజకీయంగా ఎదిగినప్పుడే సమాజం ముందుకు పోతుంది, పనులు అవుతాయి. అవును, 100%. సో అన్న, ఇప్పుడు మోస్ట్లీ మీ టోటల్ జర్నీలో పొలిటికల్ కానీ, ప్రొఫెషనల్ కానీ, బిజినెస్ మ్యాన్కి కానీ, పర్సనల్కి కానీ, నా లైఫ్లో ఈ మిస్టేక్ చేయకపోయి ఉంటే బాగుండు, ఇది అనవసరంగా నా లైఫ్లో జరిగిందన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను అనుకుంటే రాజకీయంలో ఇష్టమే వచ్చిన,
ఓకే. రాజకీయంలోకి రాకపోతే మాత్రం నేను అనుకుంటా ఉంటా, రాజకీయం రాకపోతే బిజినెస్ లో తోపులో ఉండేటోడిని, ఎంత అంటే మామూలు కాదు, నెలకి సంవత్సరానికి 10-20 కోట్లు సంపాదించుకునే స్థాయిలో ఉండేటోడిని అని అనిపిస్తుంది. ఓకే. కాకపోతే ఇష్టమే వచ్చింది కాబట్టి అది అనిపించినా కానీ మనకి ఇష్టమైన దాని వృత్తిలో హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే నాకు బిజినెస్ మీద అంత గ్రిప్ ఉంది. ఓకే. నేను ఎప్పుడో 2011 నుండి ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ఒక 8 అవుట్లెట్లు పెట్టా, 8 షోరూమ్ పెట్టా. అప్పట్లోనే నేను ఎవరు కళ్ళు తెరవకముందు, ఈ మాల్ కల్చర్ రాకముందు నేను పెట్టా. మా చిన్నప్పుడే మార్తి ప్లేస్ వాటిలలో ఎప్పుడుకో అరవింద్ యాడ్స్ అనే యాడ్స్ ఎప్పుడు వచ్చేది. నేను అలాంటి ముందు చూపుతో ఉన్నా. ఆ బిజినెస్ లో నాకు చాలా అంటే గ్రిప్ ఉంది, బిజినెస్ నాకు బ్లడ్ లో ఉంది. కాబట్టి నేను బిజినెస్ లో ఉండుంటే ఇవాళ ఫైనాన్షియల్ గా ఫుల్ స్ట్రాంగ్ ఉండేటోడిని. కాకపోతే నేను ఫైనాన్షియల్ చూసుకోవట్లేదు. ఇవాళ నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రికగ్నేషన్ వచ్చింది. ఎక్కడ పోయినా కమర్త మురళన్న అట్లా ఉన్నది. ఆ సాటిస్ఫాక్షన్ నాకు బాగుంది. ఎక్కడ పోయినా కానీ మనకు ఒక గుర్తింపు వచ్చేటోళ్ళ కల్లా దీనికి మంతగా ఎవరికైనా ఏం కావాలి? ఇవాళ ఫస్ట్ డబ్బు, తర్వాత పవరు, తర్వాత ఫేమ్, ఈ మూడే కోరుకుంటారు. నాకు డబ్బు బోరికి లేకపోయినా నేను నా ఫ్యామిలీ నేను ఉన్నంత అంతవరకు హ్యాపీ. నేను రాజకీయం కూడా నేను ఉన్న ఈ 11 ఏళ్ళు నేను అనుకున్నట్టుగా నేను అనుకున్న ప్రకారంగా ముందుకు పోతున్నా. ఎక్కడ అసంతృప్తి లేదు, బిజినెస్ లో కూడా లేదు. కాబట్టి టోటల్ గా నేను హ్యాపీ. నేను ఓకే. సో మిస్టేక్, నా లైఫ్ లో మిస్టేక్ చేసింది ఏంది అని అనుకుంటే బిజినెస్ లో ఉంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ అయితే మీకుంది. మీ లైఫ్ లో టోటల్ గా ఓవరాల్ గా ఇప్పుడు ఏదైతే జరగకపోయి ఉంటే బాగుండదు అనుకున్నారో, నా లైఫ్ లో ఇది జరిగి చాలా మంచి పని అయింది అన్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? హ్యాపీస్ట్ మూమెంట్ అంటే మెమరబుల్ మూమెంట్, ఇది జరిగి నా లైఫ్ టర్నింగ్ అయింది. నా లైఫ్ టర్నింగ్ అయింది అంటే నేను టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కావటమే నా లైఫ్ టర్నింగ్. ఓకే. ఆ తర్వాత కార్పొరేట్ కావటం. ఓకే. మళ్ళీ 2సారి కార్పొరేట్ కావటం. ఫస్ట్ లైఫ్ టర్నింగ్ అంటే నేను టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కావటమే నా లైఫ్ టర్నింగ్. ఓకే. అప్పటి నుంచి నేను ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడలేదు. అప్పటి నుంచి నేను సాటిస్ఫాక్షన్ గా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా. ఎనర్జీ లెవెల్స్ తగ్గలేదు, ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటూ పోతున్నా. ఎక్కడ కూడా నేను ఏమెందో అక్కడ పాత పార్టీలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను నిరుత్సాహపడిన సందర్భాలు లేవు. ఇది ఎందుకు కాకుండా స్కిప్పబుల్ మూమెంట్ ఒకటి ఉంటుంది, ఇది జరిగే టయానికి నా చేతిలో ఉంటే ఇది జరగకుండా ఆపేటోడిని, దీన్ని స్కిప్ చేసేటోడిని అన్న ఒక మూమెంట్ ఏమైనా ఉందా? నాకు అలాంటి మూమెంట్ జరగలే. అంటే నేను ఇది అనవసరంగా జరిగింది అని బాధపడిన మూమెంట్ లేదు. ఓకే. ఏది నేను అనవసరంగా ఇది లేకపోతే ఇంకా బాగుండేది, ఇది నాకు అవకాశం ఉంటే దీన్ని తప్పించుకున్నాననే మూమెంట్ అయితే నాకు లేదు. ఓకే. నేను అట్లాంటి ఇంతవరకు అయితే మూమెంట్ అంటే ఇప్పుడు నేనేదో నాకు వస్తుందని ఏది వస్తుందని పోలే. దగ్గర దాకా వచ్చిన మాట వాస్తవం, దగ్గర దాకా వచ్చింది. అయినా నేను ఎప్పుడు కూడా నేను డిసప్పాయింట్. ఏమొచ్చింది అంటారు దగ్గర దాకా? ఇంతకుముందు సోడా చైర్మన్ నాకు దగ్గర దాకా వచ్చింది. ఓకే. పాత నాయకులు పువ్వాడ అజయ్ గారు నాకు సోడా చైర్మన్ ఇస్తున్నమాట నన్ను పిలిచి అడిగారు, ఇస్తున్నారు. ఆయనకున్న పరిస్థితులు బట్టి ఇవ్వలేకపోయారు. అంత మాత్రం నేను ఆయనతో ఏ రోజు కూడా నేను ఇయ్యలేదని కూడా ఫీల్ కాలేదు. ఆయన్ని కూడా ఎన్నడూ కూడా ఇయ్యలేదని కూడా అడగలేదు. ఓకే. అట్లా నాకు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఆల్రెడీ గత నాయకుడికి లెటర్ ఇవ్వడం జరిగింది, అది కాలేదు. ఈలోపు ఎలక్షన్లు వచ్చినాయి. అట్లా స్టేట్ సెక్రటరీ ఇస్తా అని చెప్పింది, అది కాలేదు. ఈలోపు ఎలక్షన్లు వచ్చినాయి. అంత మాత్రం నేను ఎక్కడ కూడా నేను చిన్న డిసప్పాయింట్మెంట్ లేదు. చాలా చేతి దాకా వచ్చి చాలా మిస్ అయ్యాయి. ఖచ్చితంగా రాజకీయాల్లో కామన్. అంటే ఇప్పుడు నాయకుడు ఇస్తానన్నారు, రాలేదు. అంత మాత్రాన ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు బట్టి ఇయ్యలేదు అనుకుంటా తప్పితే నాకు ఇయ్యలేదని చెప్పి అలిగితే ఇదేది సముద్రం పార్టీ. ఎవరి మీద అలుగుతాం? అవును. ఎవరిని ఇప్పుడు మా నాన్న మంత్రి ఎమ్మెల్యే అయితే నాకుండే అవకాశాలు వేరుంటాయి. నేను సొంతంగా వచ్చిన కాబట్టి నేను అవకాశాలు క్రియేట్ చేసుకోవాలి కాబట్టి నేను క్రియేట్ చేసుకుంటేనే నాకు ఫ్యూచర్ ఉంటది. సో అన్న ఇదంతా పక్కన పెడతా, ఇప్పుడు చాలా వరకు ఒక నాయకుడికి ఒక దాని మీద ఒక పట్టు ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు మీకు సంబంధించిన దాని మీద ఎక్కువ పట్టు ఉంటుంది. మీ విషయానికి వస్తే చాలా వరకు ఇప్పుడు ఐఎన్టీయూసీ లీడర్స్, కార్మికులు చూసుకున్నా కానీ, కుల సంఘాలు చూసుకున్నా కానీ, ఇంకా కాంగ్రెస్ పార్టీలో కానీ ఎక్కడైనా సరే ఎన్ని సంఘాలు ఉన్నా ప్రతి దాంట్లో మీకు ఒక గ్రిప్ అనేది ఏర్పడింది. దానికి ఎలా పాసిబిలిటీ అని దానికి కారణం ఏంటంటారు? అంటే అది ఒక్క రోజులో వచ్చింది కాదన్న, అది గత 2014 నుంచి చాలా 36 యూనియన్లు ఉన్నాయి. టైలర్స్ యూనియన్ కానీ, ఆటో యూనియన్ కానీ, లేకపోతే దడవాయ సంఘం కానీ, లేకపోతే ఇంకా ఒకటి కాదు, క్యాస్ట్ కుల సంఘాలన్నీ, అన్ని బీసీలో ఉన్న కుల సంఘాలు కానీ, ఇప్పుడు ట్రేడ్ యూనియన్లు అన్ని కూడా. అంటే వీళ్ళు ఒక్కరోజు నేను తెచ్చుకుంది కాదు. 2014 నుంచి
వాళ్ళకి ఏమైనా పని ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కొద్దిగా వాళ్ళకి కూర్చోబెట్టి మాట్లాడి చేస్తే వాళ్ళు కూడా పని చేసేవాళ్ళు కావాలి. మాకు ఇప్పుడు ఒక ఆటో పట్టుకుంటారు, లేకపోతే పొల్యూషన్ గొడవ అవుతుంది, ఇక్కడ ఇబ్బందులు అవుతాయి, వాళ్ళకి పని చేసి పెడతంటే అరే ఒక మురళన్న దగ్గర పోతే పని అవుతుంది అనే ఉండి వాళ్ళు నా మీద ప్రేమతో గౌరవంతో వాళ్ళు యూనియన్లు పెట్టుకునేప్పుడు దాంట్లో కమర్తమ్ములు గౌరవాధ్యక్షులు నాకు ఇష్టం వద్దన్న చెప్పిన ఎవరిని మీ పెద్దోళ్ళు పెట్టుకోమని చెప్పి వాళ్ళ ఇష్టమే పెట్టుకున్నారు. ఈ రోజు ఆటో యూనియన్ కానీ చాలా యూనియన్లు గౌరవాధ్యక్షుడు ఉన్నా. అట్లా అని చెప్పేసి నేను ఇవాళ INTUCలో కానీ అంతకుముందున్న TRS KVలో కానీ ఆ నాయకుల మీద నేను ఎప్పుడు నేను వచ్చి నా బలంగా వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళని పక్క పెట్టి నేను చేయను, వాళ్ళతోనే చేపించుకుంటా. ఇప్పుడున్న నాయకుల్ని గౌరవించుకుంటా, నా శాతనైతే నేను చేసి పెడతా. కాబట్టి వాళ్ళందరూ ఆ ట్రేడ్ యూనియన్ కూడా నేను దాదాపు 36 ట్రేడ్ యూనియన్లో 36 సంఘాలు ఉన్నాయి, వాటన్నిటిని లీడ్ చేసుకుంటూ పోవటం వల్ల ఆ విధంగా నాకు వాళ్ళతో ఇంటరాక్షన్ ఏర్పడ్డది. ఇప్పుడు మున్సిపాలిటీలో కానీ అన్ని చోట్ల యూనియన్లు ఉన్నాయి, ఆ యూనియన్లకి వాళ్ళు వచ్చి పనులు అడిగితే చేసి పెట్టడం తోటి వాళ్ళతో ఇంటరాక్షన్ ఏర్పడింది తప్పితే వేరే ఉద్దేశం లేదు. సో అసలు చాలా గ్రేట్ అండి. ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కరిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనుకుంటే, ఇటు మీరు బిజినెస్ చూసుకుంటున్నారు, ఇటు మీరు మీకు కావాల్సిన డ్రీమ్ కోసం ఫైట్ చేస్తున్నారు, ఇటు ఒక కార్పొరేటర్గా మీ డివిజన్ ప్రజలను సాటిస్ఫై చేస్తున్నారు, ఇటు చూస్తే కార్మికుల్ని కూడా సాటిస్ఫై చేస్తున్నారు. ఇదంతా కూడా ఎప్పుడు మీకు తలకి మోసిన భారం అనిపించట్లేదు? అనవసరంగా ఇన్వాల్వ్ అయినా లేదన్నా, నేను టైం ఇస్తాను. ముఖ్యంగా నేను ఫోన్లో ఎక్కువ పనులు చేసి పెడతా, వచ్చినా నేను మర్యాద కూర్చోబెడతా, టీయో కాఫీ దాపిస్తా, మాట్లాడతా, అయినా కాకపోయినా మాట్లాడతా. ఎందుకంటే ఇవాళ ఒక నాయకుడి మీదకి ఎందుకు వస్తారంటే అరే ఇతని దగ్గరికి పోతే పని అయిద్దని వస్తారు. మనం వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే మనం ఒక పదవిలో ఉండి పనిచేసే అవకాశం ఉండి మాట్లాడకుండా పంపిస్తే చాలా హర్ట్ అవుతారు. ఇలా అధికార పార్టీలో ఉన్నాం, ఒక కార్పొరేటర్గా ఉన్న అందరూ అధికారులతో పనులు చేయించుకునే అవకాశం ఉంది. నేను చేసే పనులు మంచి పనులే, పిచ్చి పనులు చేయకూడని పనులు నేను చేయను. మంచి పనులు చేయడానికి ఇబ్బంది ఏముంటది, కాబట్టి చేస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒకళ్ళు పోయి అరే మురళన్న దగ్గర పోయి పని ఇద్దరు అని చెప్పి పంపిస్తుంటారు. దాంట్లో 100కు 100 చేయలేము, 100కు 90, 95, 99 చేసే అవకాశం చేస్తా. దాంతో వాళ్ళతో నాకు అందరితోటి ఇలా 60 డివిజన్లో కూడా ఒక 100, 150 మందిని పేర్లు పెట్టే స్థాయికి పోయిందంటే కూర్చొని 1-to-1 కూర్చొని వచ్చినప్పుడు మాట్లాడటం వల్ల పోతా. అందుకని ప్రతి ఒక్కరితో ఆ ఇంటిమేషన్ ఉంది వాళ్ళతో. మీరు ఏదైతే అనుకోని రాజకీయాల్లోకి వచ్చారో చాలా వందల మందికి, కొన్ని లక్షల మందికి కూడా మీలాంటి నాయకుడు అవసరం ఉంటుంది ఫ్యూచర్లో. కాబట్టి మీరు రాజకీయాల్లోకి ఇంకా ముందడుగేసి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని చెప్పి అనుకుంటున్నాం. మాకు మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు రాకేష్ గారు. మీకు ఇంకా రేపు రాబోయే రోజుల్లో మీరు కూడా టాప్ ఛానల్గా ఎదగాలని, మీ దగ్గర కాంటెంట్ బాగుంది, ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మంచి ఛానల్గా ఎదగాలని ఆశిస్తాను. థ్యాంక్ యూ అన్న. Keep in touch. Please touch subscribe button.